వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు అటు దేశ రాజకీయాలు కూడా సంచలనంగా మారే ఈ వారం మొత్తం చూసుకుంటే కాక్రోచ్ పార్టీ చేసిన హడావుడు కానీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ అలాగే కొన్ని డిమాండ్లను తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు బీజేపీ పెద్దలతో కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం, దాని మీద ఇప్పుడు ఒక పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు నరేంద్ర మోడీ. ఆయన కూడా దాని మీద ఒక వీడియో సందేశం కూడా రిలీజ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం లోకల్ ఎలక్షన్స్ మీద, అలాగే ఇప్పటికే 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా గెలుపు తమదే అనుకుంటోంది. వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా దాదాపు నిన్న ఒక IVRS సర్వే వచ్చిన ఫలితాల ప్రకారం 4 లక్షల మంది దగ్గర ఎక్కడ మంది తీసుకున్నారట మొత్తం వీళ్ళు కూటమిలో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్. ఒక 5 విషయాల్లో అంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కానీ, అందులో అమరావతి కానీ, అలాగే డెవలప్మెంట్ వ్యవహారం కానీ, ప్రధానంగా అన్నా క్యాంటీన్ పరిపాలనకు సంబంధించి వీటిలో తామే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం అనేది ఇది లోకల్ ఎలక్షన్ కి సంబంధించి చేస్తున్న సర్వేలు. వీళ్ళు లోకల్ ఎలక్షన్స్ కి ఒక అధికారంలో ఉన్న పార్టీ భయపడుతోందా, లేదంటే ఎప్పుడు ఎవరు అధికారం ఉన్నా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఫలితాలు అనేది అందరికీ తెలిసిన విషయం, కానీ ఇది కీలకం కాబోతుంది ఈ ఎన్నికలు. ఏం వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ సర్వేలు ఇంతకు ముందు చేశారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆ సర్వేల టీం ఎప్పుడు నిజాలు చెప్పదు, అది నిజమే. IVRS ఎవరికి చేస్తారు? వాళ్ళ పార్టీ నాయకులకి చేసుకుంటారు. అందులో అడిగే టాపిక్ ఎట్లా ఉంటది? అవును, ఇప్పుడు అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం అద్భుతంగా ఉంది. ఏముంది, మీరు మనం వెళ్ళి తినొస్తామా, దాన్ని చూసి ఓటేస్తామా? బేసిక్ గా సంక్షేమ పథకాలు అసలు ఏమన్నా ఇస్తే కదా అందేటటువంటిది. అందే వాటిని అందిన వాళ్ళని అడిగారు అనుకోండి, బాగుంది అంటారు. మరి మిగతా పథకాలు ఏంటని వాళ్ళు అనరా? అది IVRS లో రాదుగా. బేసిక్ గా మనకు వచ్చిన ఇప్పుడు మీకు సంక్షేమ పథకం సోన్స్ అందిందా, అందలేదు అని చెప్పాం అనుకోండి, అక్కడ ఫీడ్బ్యాక్ చంద్రబాబు గారికి ఏమిస్తారు? వీళ్ళెవరో వైసీపీ వాళ్ళు అయి ఉంటారు సార్ అని ఇస్తారు. అసలు అక్కడ వీళ్ళది ఏంటంటే ఈ టీంలు ఎలా ఉంటాయి అంటే ఈ IVRS సర్వేలు ఇట్లాంటి చంద్రబాబు గారికి సమాచారం ఇచ్చే టీంలు ఆయన ఎలా కోరుకుంటాడో అట్లా మాట్లాడతారు వీళ్ళు. ఏమని, బాబు గారికి సార్ కొంత మైనస్ ఉంది సార్, కొంత నెగిటివ్ ఉంది సార్, ఎందుకంటే పూర్తిగా మీకు ఫుల్ పాజిటివ్ గా ఉందంటే చంద్రబాబు ఒప్పుకోడు, మళ్ళీ ఆయన క్లాస్ పీకుతాడు, నమ్మరం. అందుకనే వేసేసి ఈ IVRS పేరుతో డబ్బులు సంపాదించుకుంటారు. ఇది ఏజెన్సీలు, మధ్యంతర ఏజెన్సీలు, వీళ్ళు వేరే తెలుగుదేశం కట్టాభిమానులు అయి ఉంటారు. వీళ్ళు చేసే సర్వేలు కూడా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ ఫీడ్బ్యాక్ బాబు గారికి ఇయ్యరు. ఇంకోటి అసలు సర్వే ప్రశ్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ప్రశ్నలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది, అద్భుతం, బాగుంది అని 2 పెట్టామనుకోండి, మాకు తెలియదు, అది పెట్టరు. మళ్ళీ బాగా లేదు అనే పదం వాడరు. అద్భుతమా బాగుందా అన్నారు అనుకోండి, మీరు బాగుంది అన్నారు అనుకోండి, మీరు బాగుందని ఎంతమంది అంటారు, అద్భుతం అని ఎంతమంది అంటున్నారు. అది అట్లాంటి వ్యవహారాలే నడుపుతారు. ఇంకోటి ఏంటి, IVRS సర్వేలలో లేబర్ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉంది, నాది స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నప్పుడు విన్నాక నేను ఆ 1 నొక్కాలా 2 నొక్కాలా, ఇది ఎదురుగుండా స్పీకర్ నొక్కుని కీప్యాడ్ నొక్కుని చేస్తా నేను. బట్ మామూలు ఫోన్లతో ఉండేవాళ్లే కదా లేబర్, వాళ్ళకి ఇదంతా ఎక్కడ వర్కౌట్ అవుతుంది? 1, 2 ఇవన్నీ. ఇంకోటి అంత డీటెయిల్డ్ గా వినే అంత ఇది ఉంటుందా? వాళ్ళు సమాధానం చెప్పేస్తా ఉంటారు నోటితో. ఈ 1, 2 ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అంటే కామన్ మెన్ వ్యవహారం ఎప్పుడు వర్కౌట్ కాదు. ఈ మిగతాది ఎవరైతే ఎడ్యుకేటెడ్, ఫస్ట్ ఇట్లాంటి సర్వేలు చేయాలంటే నీ భజన బోర్లు కాకుండా ఉండాలా, నీ శత్రువులు కాకుండా ఉండాలి, తటస్థులకి పని అప్పచెప్పాలి. రెండవది జెన్యూన్ ఫీడ్బ్యాక్ అడగాలి. అంతేగాని ఏది మనల్ని సంతృప్తి పరిచే ఫీడ్బ్యాక్ కాకూడదు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత నన్ను అడిగితే ఇంతకు ముందున్న ఏది దారుణమైన వ్యతిరేకత లేదు, అట్లాగని అద్భుతమైన అభినందన లేదు. ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలన తర్వాత చూసినప్పుడు వ్యాపారులు సంతోషంగా ఏం లేరు ఈ ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమ పథకాలు అందక కొనటం లేదా, లేకపోతే జనంలో కొనుగోలు శక్తి పడిపోయిందో తెలియదు, వాళ్ళు కొనుగోలు చేయట్లేదు. వాళ్ళు కొనుగోలు చేయకపోతే వ్యాపారాలు ఎక్కడ ఉంటాయి?
నీకు సింపుల్ లాజిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే పడిపోయిందో రియల్ ఎస్టేట్లో ఎక్కువ కొనేది ఎవరు? వ్యాపారస్తులు. అవును. మామూలు మనకి ఒక ఫ్లాట్ ఒక ఇల్లు జీవితంలో ఒకటే కోరుకుంటాం, అంతే అండి. అంతే తప్పించి 10 ఎకరాలు కొందాం, 5 ఎకరాలు కొందాం, 4 ఇళ్ళు కొందాం, 6 ఇళ్ళు కొందాం అనుకోం మనం. వ్యాపారస్తులు అయితే కనుక ఒకటి పడి ఉంటుందిలే మనకి, మన తర్వాత తరాల వాళ్ళకి ప్రాపర్టీ అని అక్కడ కొంత అక్కడ కొంత అక్కడక్కడ కొంటుంటాడు. కొనుక్కుంటారు. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొని పడేసి పక్కన పెట్టుకుంటే ఒకవేళ ప్రాబ్లం వచ్చిన రోజు అమ్ముకుని మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు అనుకుంటాడు. వ్యాపారస్తుడి దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు అమరావతిలో రియల్ ఎస్టేటే నడవట్లేదు, అది. నువ్వు ఇంకెక్కడికో వెళ్ళక్కర్లా. అవును. నీ రాజధాని ప్రాంతంలో ఉమ్. అదేది సింగపూరు, జపాను, మలేషియాలకు పోటీ పడిపోయేటటువంటి భవిష్యత్తు నగరంలో కొనడానికి ఇప్పుడు ఎవడు లేడు అంటే అర్థం ఏంటి? ఉమ్. ఇక్కడ వ్యాపారస్తుడి చేతిలో పైసలు లేవు. పైసలు లేని వ్యాపారస్తుడు అబ్బా నాకు జగన్ దుర్మార్గుడు, మా చంద్రబాబు నాయుడు దేవుడు, ఈయన ఉంటే చాలు నాకు వ్యాపారం లేకపోయినా అనుకుంటాడా? ప్రాక్టికల్గా మాట్లాడితే ఉమ్. లేదు అక్కడ. అదే సందర్భంలో ఉద్యోగులకు సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు సంతృప్తితో ఉన్నారు. ఉమ్. ఎవరయ్యా అంటే ఈ మొన్న సిపిఎస్ ఉమ్. పర్మనెంట్ అయిన వాళ్ళు. రెండవది జగన్తో పోల్చుకుంటే కొన్ని బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వరకు ఓకే. కానీ ఉద్యోగుల్లో అనేక మందిని వేధిస్తున్నారు వీళ్ళు. ఉమ్. ఆ వేధింపులకు బలవుతున్న వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు దారుణంగా వేధింపబడుతున్నారు. ఉమ్. 1,500,000 కుటుంబాలు వాళ్ళు అయితే సంతృప్తితో ఉంటారా ఉమ్. ఎక్కడన్నా? ఉమ్. వీళ్ళు వచ్చాక బాగుందని. ఉమ్. ఇంతకు ముందు ఇక మిగతా వాళ్ళు లంచాలు తినే ఉద్యోగుడు హ్యాపీ. అవును. జగన్ టైంలో లంచాలు తినే అవకాశం లేకుండా పోయింది, ఉమ్. అదే కడుపు మంటుంది. ఉమ్. ఆ మంట ఇప్పుడు తీరుతోంది కాబట్టి లంచాలు తినే ఉద్యోగి హ్యాపీ. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే పరిపాలన టాపిక్ వచ్చింది కాబట్టి క్షేత్రస్థాయిలో ఆఫీసులకు వెళ్లకుండా, అలాంటి అవసరం రాకుండా వాట్సాప్ గవర్నెన్స్ అనే పాలన తీసుకొచ్చాం, దాంతో చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా అది గ్రౌండ్ లెవెల్లో ఆఫీస్కి వెళ్లకుండా నిజంగా సక్సెస్ అయింది అనుకోవచ్చు. నాకు తెలిసి ఆ ముక్క చెప్పారు అంటే చంద్రబాబు గారిని నిలువున ముంచుతున్నారని అర్థం. ఎందుకంటే వాట్సాప్ పాలనంత చెత్త మరొకటి లేదు. వాట్సాప్ పాలనకు సంబంధించి సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికో, రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికో బాగున్నాయి తప్పించి ఈవెన్ బిల్లు కట్టాలన్న తలనొప్పి. దానికి ఆ వాట్సాప్ పాలన ఎందుకు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. అదే కదా, అంటే వీళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఎట్లా ఉంది, లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆలోచిస్తోంది జగన్కి ప్రత్యామ్నాయం, వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ పాలన. అవును. ఉమ్. వాలంటీర్ని నువ్వు ఒక రెసిడెంట్ సర్టిఫికెట్ అడిగావు, తెచ్చిచ్చేవాడు. క్యాట్ సర్టిఫికెట్ అడిగావు, తెచ్చిచ్చేవాడు. ఏ సర్టిఫికెట్ అడిగితే ఆ సర్టిఫికెట్ తెచ్చిచ్చాడు, ఇంటి దగ్గరకు వచ్చింది. అవును. ఇప్పుడు ఇందులో ఏమన్నా వస్తుందా? ఉమ్. దీంట్లో పాస్ ఆన్ అవుతుంటది. ఉమ్. అసలు ఈ బఫర్ అవ్వడమే సెట్ అవుతలే అక్కడ. అవును. ఉమ్. నేను ఇప్పటికీ వాట్సాప్ దీని ద్వారా కనీసం 10-15 సార్లు ట్రై చేసి ఉంటా. ఉమ్. కరెంటు బిల్లు కట్టడానికి కూడా తలనొప్పి ఉంది అది. ఉమ్. మన సర్టిఫికెట్లు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కావాలంటే కూడా 1,00,000 లిటిగేషన్స్ పెడుతుంది అది. అవును. ఈ లోపు సిగ్నల్ పోతుంది, అయిపోతుంది. ఉమ్. అదే మనం డబ్బులు ఇచ్చేస్తే బ్రోకర్తో పని అవుతుంది. అంతే. ఇంకా అక్కడ వాట్సాప్ పాలన పర్ఫెక్ట్ అని గనక వీళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటే ఉమ్. పచ్చి దగా చేయబడుతున్నారని అర్థం వీళ్ళు. ఉమ్. ఉమ్. ఇంకోటి ఇంకేం అక్కర్లేదు, వాలంటీర్ అందించిన సర్వీసులు ఏంటి, వాట్సాప్ సర్వీసులు ఏంటి, ఉమ్. వీళ్ళే చెప్పారు 175, 600, 800 వెయ్యాలి. అవును. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అందులో అన్ని సేవలు? నిజంగా అన్ని అందితే అద్భుతమే. మరి వీళ్ళు చెప్పిన నోటితో చెప్పేది ఫస్ట్ 400 అన్నారు కదా లోకేష్ గారు, తర్వాత దాన్ని 600 చేశారు. ఇప్పుడు మరి పెంచారేమో, నాకు ఐడియా లేదు. నిజంగా కనీసం 600 జరిగినా హ్యాపీ. అసలు ఎక్కడ అందుతున్నాయి సేవలనినే కదా సమస్య. ఉమ్. అది వీళ్ళు ఫీడ్బ్యాక్ రాంగ్, చెప్తున్నది రాంగ్. అవును. కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికన్నా వచ్చి దేంటి సార్ అక్కడ ఫ్లాప్, సరైన మానిటరింగ్ లేదా అంటే పై స్థాయిలో తెలియదా? ఇప్పుడు పై స్థాయి అంటే లోకేష్ గారు, బాబు గారు ఆ స్థాయికి వెళ్ళట్లేదండి. అంటే వీళ్ళు చెప్పరు, బేసిక్ గా అంతా బానే ఉందండి అంటారు. దాంట్లో ఇదిగోండి సార్ ఇన్ని రిజర్వేషన్ జరిగినాయి, ఇంత ఇది జరిగిందని చెప్తారు. ఆర్టీసీ వాడుకుంటున్నారు ఎంతమంది యాప్ ఇది. అది దాంట్లో ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటయ్యా అంటే సామాన్యులకి రీచ్ కాల. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు దాని పేరేంటి దిశ యాప్, ప్రతి ఒక్కళ్ళతో డౌన్లోడ్ చేయించారు, ఇప్పుడు వీళ్ళు దాన్నే శక్తి అని మార్చారు. ఇప్పుడు వాళ్ళల్లో వీళ్ళ చేత ఇది డౌన్లోడ్, ఇది వాట్సాప్ చేయించమన్నారు. వర్క్ ఎట్లాగా చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 600 సర్వీసెస్ అన్నారు, నేనే అంటాను ఒక యూనివర్సిటీ మార్క్ లిస్ట్ నాకు కావాలి, నేను అప్లై చేశాను, అసలు ఇందులో లేదా ఫెసిలిటీ లేదు.
లేదు నేను ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నాను ఈసీ, ఉమ్. ఇందులో లేదా ఫెసిలిటీ, లేదు మరి అక్కడికి వెళ్ళాలి. మరి ఇంకేం లేదంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ బర్త్ కావాలి. సర్టిఫికేట్, ఉన్నాయి కానీ రావట్లేదు అన్నట్టు. ఈ ఆప్షన్స్ అయితే అన్ని పెట్టారంట. కూడా మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి. ఉమ్, ఉమ్. అది ఎప్పుడైతే ఉంటుందో సమస్య అట్లాగే ఉంటది. అవును అవును. కానీ సంక్షేమ పథకాల విషయంలో అన్ని సామాజిక వర్గాలని కూడా సంతృప్తి పరిచేలాగా ఉన్నాయి జగన్ తో పోలిస్తే అనేది వీళ్ళు ఇందులో రాసుకొచ్చింది. అది పెద్ద కామెడీ. సామాజిక వర్గాలకి అప్పుడు జగన్ ఇచ్చిన పథకాలకి దీనికి కంపేర్ చేసుకుంటే ఉందా? కామెడీ ఇంకేమైనా ఉందో వాళ్ళే చెప్పాలి. ఉమ్, అది మామూలుగా అదేది జబర్దస్త్ జోకు లాగా ఉంది. అది ఉమ్. అంతకు మించేం లేదు. అతను ఇచ్చిన సంక్షేమ పథకాల్లో 10 వంతు ఇవ్వట్లేదు వీళ్ళు, అవును. అది వాళ్ళకే తెలుసు. మరి జగన్ కంటే ఎక్కువ సంతృప్తి పడుతున్నారని చెప్తే అది రైట్ ఫీడ్బ్యాక్ అవుతుందా? ఉమ్, ఇప్పుడు ఒక్క విషయంలో ఒప్పుకుంటా నేను, రోడ్ల పరంగా జగన్తో కంపేర్ చేస్తే వీళ్ళు బాగుంది. ఉమ్, ఈవెన్ నిన్న మొన్న కూడా చూసా, గుంతలు పూడుస్తున్నారు ఎప్పటికప్పుడు. ఒక 3-4 నెలలు అటు ఇటుగా సెటరేట్ చేస్తున్నారు. గుంతలు పూడ్చడం, రోడ్లు వేయడం విషయంలో జగన్ సర్కార్తో పోల్చుకుంటే వీళ్ళకి మంచి మార్క్స్ ఉంటాయి. ఉమ్, అదే సందర్భంలో కరెంటు ప్రాబ్లము పదే పదే వస్తూ ఉన్నది. అది పరిష్కారాలు చాలా వీక్గా ఉంది ప్రభుత్వాల నుంచి. నిరంతరం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పబ్లిక్కి. ఆ ఇన్వర్టర్లు కూడా లేచిపోయే పరిస్థితి అవుతున్నది వాటితో. అది సెటరేట్ కావట్లేదు. జగన్ టైంలో అప్పుడప్పుడు వచ్చే ఇబ్బంది ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. అప్పుడు 10% అనుకుంటే ఇప్పుడు 30% వస్తుంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే నవరత్నాల్లో ఏ రత్నం ఉందని ఇప్పుడు తల్లికి వందనం ఒక్కటి ఇప్పుడు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇవ్వాల్సింది? జూన్లో ఇవ్వాల్సింది. అలాగే యూనిఫామ్లే ఇవ్వలేదు ఈసారి. మిగిలిపోయిన లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన కిట్స్ యూనిఫామ్స్ ఏ ఉన్నాయో అవి ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. ఇవాళకి కూడా అందరికీ పుస్తకాలు దొక్కలేదు. మరి అందులో ఏం సాటిస్ఫై అయిపోతారు? అట్లాగే దాన్ని ఏమంటారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీది నానా తిప్పలు అవుతున్నది. ఇంకా ఏ బేసిస్ మీద సక్సెస్ అయినట్టు? ఇప్పుడు ఏదయ్యా అంటే తెలుగుదేశం అనుకూలురు ఉన్నటువంటి ఆసుపత్రులు నడుపుతున్న వాళ్ళ దగ్గర నడుస్తుంది ఆరోగ్యశ్రీ, అంతే. మిగతా అన్ని చోట్ల అట్లాగా నడుస్తున్నప్పుడు ఎలా సక్సెస్ అయినట్టు? ఏం సక్సెస్ అయినట్టు? ఇప్పుడు ఆసుపత్రిలో సంతృప్తిగా ఉన్నట్టు, మాకు బిల్లులు లేకపోయినా పర్లేదు, చంద్రబాబు గారు మాకు బిల్లులు ఇవ్వకపోయినా మేమందరం బాబు గారిని పేరుని పోగొట్టకుండా సంతృప్తిపరిచేటటువంటి విధంగా ఉన్నామని చెప్తున్నట్టు వాళ్ళు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3వ ఏడాది. ఇప్పుడు క్లాసులు బిగిన్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు వాళ్ళకి ఫీజు వస్తుందా రాదా? వాళ్ళ జేబులోంచి డబ్బులు ఉన్నోడు జాయిన్ అవుతున్నాడు, లేనోడు ఆగిపోతుంది. అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఆశలు వదిలేసుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే లేదు. మరి అప్పుడు వాళ్ళు సంతృప్తి పడుతున్నట్ట? ఏమిటి ప్రాతిపదిక? ఈ 1500 రూపాయలు మాకు అక్కర్లేదులే నెల నెలా డబ్బులు అని మహిళలు అనుకుంటున్నట్ట? ఏడాదికి 18,000 రూపాయలు చేయూత కింద రావడం, లేకపోతే కనుక అదే డ్వాక్రా రైతు ఓబీసీ నేస్తం ఇచ్చేవాడు. ఓబీసీ నేస్తం అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఏడాదికి 18,000 చేయూత అనేటటువంటిది ప్రతి మహిళకి ఇచ్చారు. ఏది డ్వాక్రా మహిళలందరికీ కూడా. అది కాకుండా ఈ ఈబీసీ నేస్తము, బీసీ నేస్తము, కాపు నేస్తము, ఇట్లాంటి పేరుతో ఇచ్చినాయి. ఇది దక్కన వాళ్ళకి, అంగన్వాడీ లేకుండా ఉండేటటువంటి వాళ్ళకి ఈ దీని కింద ఇచ్చారు. అది కాకుండా డ్వాక్రా రుణమాఫీ పేరుతో 5 ఏళ్ళు కూడా, అంటే అంతకు ముందు 2019కి ముందు ఎంత కట్టారో వీళ్ళు రుణం తీసుకుని, ఆ కట్టిన డబ్బుల్ని 5 కిస్తీలుగా చేసి ఏడాదికి ఎంత చొప్పున డబ్బులు వేస్తా వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల గ్రూప్ తీసుకుంది, 10 మంది మహిళలు ఉన్నారు, తలా 1,00,000 రూపాయలు. వాళ్ళకి 20,000 రూపాయలు చొప్పున ఏడాది డబ్బులు వేసాడు. అలాగే 20 లక్షలు తీసుకున్న వాళ్ళకి 40,000 రూపాయలు చొప్పున డబ్బులు వేసాడు. అందులో ఎక్కడా తేడా రాలా, సిస్టమేటిక్ గా వేసుకుంటానే వచ్చాడు. ప్లస్ 0 వడ్డీ రుణాలు ఇచ్చాడు. అలాగే ముద్రా లోన్స్ ఇచ్చారు. ముద్రా లోన్స్ ని పేరు మార్చి జగనన్న చేయూత అవి ఇచ్చారు. ఇన్ని రకాలు. దానికి ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ పాత్ర ఉంది ఏంటి అంటే అందులో ఆ సకాలంలో కట్టేసిన వాళ్ళ వడ్డీ వీళ్ళు కట్టారు. ఇలాంటి రకరకాలు చేశారు. ఇందులో ఏమున్నాయని వీళ్ళు సంతృప్తి పడాలి? అన్న క్యాంటీన్లు మేలు చేస్తున్నాయా? ఎంతమందికి? రోజుకి 350 మంది ఒక క్యాంటీన్. మొత్తం కలిపి 100 క్యాంటీన్లు ఉన్నాయి. లేదో ఇప్పుడు 125 ఏమో చేసినట్టున్నారు. అది ఎంత మందికి పెట్టినట్టు? మొన్న 2వ విడతలో కూడా ఓపెన్ అయ్యింది. 2వ విడత పెడితేనే 25 ఏమో. అవును, అంతేనా? 200 చెప్పారు. మొత్తం కలిపి 200 చేస్తామన్నారు. దశల వారీగా 200 చేస్తామన్నారు. 200 అనుకుందాం. 200 × 350 ఎంతమంది అయినట్టు రోజుకి?
5 కోట్ల జనాభాలో ఉమ్, ఆ సంఖ్య ఎంత అదే కదా. బేసిక్ గా. అవును. బట్ అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది 3 పూట్ల. అంటే అక్కడ జగన్ చేయలేని వీళ్ళు చేశారు, జగన్ ఆపేసింది వీళ్ళు మళ్ళీ అంతే, రీస్టార్ట్ చేశారు. అలా చెప్పుకోవడానికే తప్ప ఇప్పుడు ఆ ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, జగన్ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్కి వెళ్ళి తినాల్సిన అవసరం తక్కువ ఉంది. ఇవాళ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ దగ్గర క్యూలు కడుతున్నారు. నేను చూసా రీసెంట్ గా క్యూలు కడుతున్నారు పొద్దున్నే. అంటే ఏంటి పరిస్థితి? 5 రూపాయలు పెట్టి తినాల్సిన పరిస్థితికి వచ్చారంటే అది ఎదిగినట్ట తగ్గినట్ట? అది కదా ఆలోచించుకోవాల్సింది. అమరావతి నిర్మాణం ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మీద, అన్ని ప్రాంతాల ప్రజల మీద ఉందా? 89% మంది అంట వీళ్ళు రాసిన లెక్క. 89% మంది మళ్ళీ ఇదే పరిపాలన కొనసాగాలి, లేదంటే అమరావతి ఆగిపోద్దని ఆలోచన చేస్తున్నారు అని ఉండొచ్చు. అమరావతి విషయం అంటే మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు అనంతపురం, చిత్తూరు వరకు ఉంటుందా? జగన్ వస్తే అమరావతి డిస్టర్బ్ అవుతారు అన్నటువంటి ఫీలింగ్ అయితే బలంగా ఉంది. అమరావతి ప్రాంత ప్రజలకే కదా సార్, వీళ్ళందరికీ ఇప్పుడు ఉత్తరాంధ్రకు లేదంటే మా గోదావరి జిల్లాకి ఇక్కడ ఏం సంబంధం ఉంటది? అంటే రాజధాని అని కదా, అమరావతి అనే ఊరు గురించి కాదు. అవును, అదే రాజధానిని డిస్టర్బ్ చేస్తాడు జగన్ వస్తే. ఎందుకంటే రీసెంట్ స్టేట్మెంట్ల వల్ల ఏదైతే మావిగన్ అంట వరకు బానే ఉంది. పరిపాలన మారుస్తాను అనకూడదు. దాంట్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతానంటలో తప్పు లేదు. అది వదిలేసేసి ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలతో మళ్ళీ నువ్వు మొదటి నుంచి బిగిన్ చేసేది ఏంది ఇక్కడ? అదే కదా, అవసరం లేదు కదా. దాన్ని అట్లుంచి విజయవాడ, గుంటూరు, తెనాలని, మంగళగిరి అన్నిటి కూడా కలుపుతాను, మచిలీపట్నం దాకా కలిపేస్తాను అంటే అయిపోతుంది. అక్కడ ఒక క్లారిటీ లేదు అతనికి. తను చెప్పే దాంట్లో క్లారిటీ లేదు. ఒకటి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలపడాన్ని నేను సమర్థిస్తా, కానీ మళ్ళీ అక్కడ తీసేసి ఇక్కడ సెక్రటరియట్లు కడతానంటే పనికి మాల పని. అక్కడది అట్లాగే ఉంచి పరిపాలన విస్తరణ జరగాలి, అభివృద్ధి జరగాలి. ఇప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఏం మార్చలా, దానికి హైటెక్ సిటీ యాడ్ అయింది, దానికి మియాపూర్ యాడ్ అయింది, దానికి ఆ యువతలో ఉన్నటువంటి ప్రాంతాలకు యాడ్ అవుతుంది. తీసుకొచ్చి కలపలేదు. ఇప్పుడు కలుపుకొచ్చారు కదా, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో కలిపారు. అది టెక్నికల్ గా కలిపారు. నేను అనేది డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్ గా అది ఇక్కడ కూడా అట్లా చేస్తానని చెప్పాలి. అంతేగాని రేపు పరిపాలన మేము అక్కడే, ఆ బిల్డింగ్లు మళ్ళీ కొత్త కట్టడం ఏమి ఉండదు, అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడి నుంచినే నడుస్తుంది, అదనంగా ఈ ఊళ్ళు పూడు కలుపుతాము అని చెప్పాలి. అలా అర్థమయ్యే విధంగా చెప్పడానికి జగన్ నిరాకరిస్తున్నాడు. ఇదే జగన్ పట్టించుకోవట్లా. నేను అన్నాను, మావిగన్ అన్నగానే సపోర్ట్ కొట్టారు, 100% దానికి మద్దతు పలికారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే సందర్భంలో వ్యతిరేకిస్తున్నారు అని అన్నాను నేను మావిగన్ అనే పేరును వ్యతిరేకిస్తున్నారు, కానీ ఊరు విస్తరించి ఉండాలని జనం కోరుకుంటున్నారు. కానీ జగన్ వస్తే అక్కడ ఉన్నది మళ్ళీ నాశనం చేసి అట్లా వదిలేసేసి మళ్ళీ కొత్త కడతాడేమో అన్న భయం అయితే ఉంది. మళ్ళీ మొదటి నుంచి ఇది బిగిన్ చేస్తే దండగ కదా అనేటటువంటి ఫీలింగ్ ఉంది. ఆ భయం, ఆ ఫీలింగ్ అమరావతి రైతుల్లో కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే అక్కడ బాబు గారు వస్తారా, జగన్ వస్తాడనే సెకండరీ. మా నిర్మాణాలు ఆగిపోకూడదు, మేము ఇచ్చిన భూములకి, మా పొలాలకి న్యాయం జరగాలంటే ఇది కంటిన్యూ అవ్వాలి. ఆ కంటిన్యూ చేస్తాం అనేది అక్కడ ఈగో ప్రాబ్లమా ఎందుకు, లేదంటే అమరావతికి నేను వ్యతిరేకిని అని ఆయనే చెప్పేసుకుంటున్నారా జగన్? ఇక్కడ తన సమస్య ఇవాళ గురించి ఆలోచించట్లేదు. ఇవాళ రాబోయే 25-30 ఏళ్ళే ఇద్దరు చూసుకుంటున్నారు. చంద్రబాబు ఏంటి, తన తర్వాత లోకేష్ తర్వాత లోకేష్ వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయి దాకా కూడా అమరావతి అట్లా కడతనే ఉంటారు. మా తాత చేశాడు, ఇది మా నాన్న చేశాడు, నేను దాన్ని పెంచుతున్నా, మా తాతయ్య బిగిన్ చేశాడు, మా నాన్న చేశాడు, మళ్ళీ నేను పెంచుతున్నా, మళ్ళీ వాళ్ళ ముదిమానోడు వచ్చి మా ముత్తాత చేశాడు, మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను కూడా చేస్తున్నా, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రోజులో అవదని వాళ్ళే చెప్తున్నారు, 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు అంటే వాళ్ళ ముదిమాన వాళ్ళు పడతారు అక్కడ దాకా. అది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం అంటే తన భవిష్యత్ తరాలకు కూడా తనైతేనే డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అమరావతి రైతులకు కూడా తెలుసు ఇది ఇప్పట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు కావద్దు, 30 ఏళ్ళు పడుతుంది అనేది అక్కడ రైతులే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 30 ఏళ్ళు కాకపోతే బాబు గారు కంటిన్యూ అయితేనే అవుతుంది అనేది కూడా వాళ్ళకు ఉంది. అది ఎలా సాధ్యం అవుతుంది? మరి అదే కదా వాళ్ళు అనుకునేది, అదే కదా జగన్ అనేది. 30 ఏళ్ళు ఏంటి, 30 ఏళ్లకి అయితే గీతే మంగళగిరి అవుతుంది. అంతకు మించేమే కనీసం బెజవాడ అవడం కూడా కష్టం. అంటే మంగళగిరితో కలుస్తుందేమో కొంచెం, మంగళగిరి స్థాయికి ఎదుగుతుంది. ఆ తర్వాత గుంటూరుకి ఎదగడానికి ఇంకో 30 ఏళ్ళు, విజయవాడ దాకా ఎదగడానికి ఇంకో 30 ఏళ్ళు పెట్టుకుంటే 100 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే బేసిక్ గా విజయవాడ ఏమన్నా కొత్తదా,
కాదు కదా. ఉమ్, గుంటూరు ఏమైనా కొత్తదా ఉమ్. కాదు కదా. ఈ హైదరాబాద్ అయిపోయినాయా? కానీ ఎవరు వచ్చినా పాపులేషన్ పెంచాలి సార్, పాపులేషన్ పెరగాలి. అది అంటే ఈయన ఎలాగా అవదంటున్నారు, పోనీ బాబు గారి వల్ల సాధ్యం అవుతుందా? అసలు ఎవడి వల్ల కాదంటున్నాను. Population బేసిక్ సమస్య పెంచడం. ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేషన్ అనేటటువంటిది ఉండేది రాజధాని కోసం కాదు, ఉమ్, నగరం కోసం. ఇప్పుడు కేరళలో త్రివేంద్రం క్యాపిటల్గా ఉంటుంది. ఉమ్, కానీ నేను త్రివేంద్రం చూశాను. త్రివేంద్రం ఒక నగరం, ఉమ్, దట్స్ ఇట్. ఒక గుడివాడ స్థాయి ఉంటుంది ఉమ్, ఊరు, ఉమ్, అంతే. ఉమ్. ఈవెన్ విజయవాడ స్థాయి ఉండదు. నగరం క్యాపిటల్ అది. క్యాపిటల్. కానీ ఉమ్, కొచ్చి హైయెస్ట్ బిజినెస్ అవును main. అక్కడ. ఉమ్, ఆంధ్ర అదే పరిస్థితి. ఉమ్, అమరావతి క్యాపిటల్, ఉమ్. విశాఖపట్నం హైయెస్ట్, అంతే మరి. ఇప్పుడు అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ కట్టారు. అంతే. ఉమ్, ఎందుకు అంటే ఈవెన్ రేపు పొద్దున వీళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టు, స్టేడియం కట్టు. ఉమ్, ఫస్ట్ సింపుల్ లాజిక్ అంటే ఇక్కడ వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజిక్ ఏంటంటే నేను ఇక్కడికి ఎందుకు రావాలి ఉమ్, అమరావతికి. ఉమ్, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళింది అయితే సెక్రటేరియట్ చూడడానికి కాదు, హైకోర్టు చూడడానికి కాదు, ఉమ్, లేకపోతే అసెంబ్లీ చూడటానికి కాదు. నాకు అక్కడ ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వెళ్తా, అవి ఉంటాయి. లేదా వినోదం కోసం వెళ్తా, అవి ఉంటాయి. వ్యాపారం కోసం వెళ్తా, అవి ఉంటాయి, సాగుతాయి అక్కడ. అంతే. అవును, అందుకోసం వెళ్తా. నేను బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా. అవును. ఎమ్మెల్యేలతో నాకేం పని, సెక్రటేరియట్తో నాకేం పని, ముఖ్యమంత్రితో నాకేం పని. హైకోర్టులో కేసులు ఉంటే ఆ కేసుల వరకు చూసుకుంటాను, కానీ అంతే, అక్కడ నేను ఎందుకు సెటిల్ అవుతాను? అంతే. ఇది కామన్ సెన్స్. మీకు చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా సక్సెస్ అయిందంటే అవి నగరాలు. నగరాలలో పాలన ఒక పార్టు. ఉమ్, ఇక్కడ పాలనా రాజధానిది. ఇందులోకి నేను ఎందుకు రావాలి? దానికోసమే వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఉమ్. కాలేజీలు పెట్టించడం ఇవన్నీ మీరు ఒక్కసారి గుర్తుకు యూనివర్సిటీలు. తెచ్చుకుంటే ఇవన్నీ నేను మాట్లాడి మనం మాట్లాడుకున్నది డిబేట్ లో. ఉమ్, ఫ్లోటింగ్ రప్పించండి రా బాబు, అవును, కొంచెం ఏదో floating ఒకటి గురించి చాలా ఎందుకు సార్లు. రావాలి, ఉమ్, కాస్త స్కూల్లో కాలేజీలో పెడితే కనీసం ఫ్లోటింగ్ అని ఉంటది. మన అదేది అమీర్పేట అను జేఎన్టీయూ లాగా ఉమ్, అన్నటువంటిది. ఉమ్. బట్ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే తప్పు. ఆ నగరంతో కలపకపోవడం తప్పు అంటున్నాను నేను. అది. ఉమ్, నగరంతో కలిసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఎల్బీ నగర్ నుంచి జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళడం ఇష్టపడతాడు. అవును, అంతే. కానీ రంగా అదేది దాని పేరు మెదక్లో ఉన్నోడైతే జేఎన్టీయూ దగ్గరికి రావాలని అవును. ఉమ్, కోరుకోడు కదా. అవును, వాడి ఏరియాలో చదువుకోవాలని కోరుకుంటాడు కదా అవును. కామన్ గా. అయితే గనక ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సినది, ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ ఇస్తున్నావు నువ్వు విపరీతంగా. ఉమ్, యూనివర్సిటీలో ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఎట్లా సాగాలి? యూనివర్సిటీలో హాస్టల్ కాదు, బయట ప్రైవేట్ హాస్టల్స్ ఉండాలి. మీరు ఒకసారి ఆ తెనాలి రూట్ చూడండి, ఉమ్, విజ్ఞాన్ దగ్గర చూడండి. ఉమ్, విజ్ఞాన్ దగ్గర లోపల ఉన్నాయి హాస్టల్స్, ఉమ్. కానీ వాళ్ళు అక్కడే కాకుండా బయట బయట ప్రైవేట్ హాస్టల్ దగ్గర దగ్గరగా 100 ఉన్నాయి. అవును, పీజీ హాస్టల్స్ చుట్టుపక్కల జనాలందరూ కూడా అక్కడ వాళ్ళకున్న 100 గజాలు 500 గజాల్లోనూ బిల్డింగ్లు కట్టేసి ఆడపిల్లల హాస్టల్ని మగపిల్లల హాస్టల్ని ఇచ్చేసారు. ఇస్తున్నారు. అవును. వాళ్ళు అట్లా తిరిగేటటువంటి వాళ్ళ కోసం అక్కడ బార్బర్ షాపుల దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి కొన్ని ఉన్నాయి. అన్ని ఊరు మాత్రం పల్లెగానే ఉంది, అంతే. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉన్నాయి. ఒక రకంగా చాలా మందికి ఉపాధి. రేపు ఇక్కడ జరిగేది అదే. అవునా? అది విజ్ఞాన్ దగ్గర నేను బయట గమనించిందే. రేపు ఇక్కడైనా అంతే ఉంటది. కాకపోతే ఆ ప్రాంతం డెవలప్ అయిపోవాలి కదా. ఏం డెవలప్ అవుతుంది అక్కడ? ఎప్పటిది విజ్ఞాన్ యూనివర్సిటీ, కానీ అది అక్కడ వరకే పరిమితం అవుతుంది. మరి అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ విట్ వచ్చింది సార్, మరి కానీ విట్ వచ్చినా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏం రాలేదు మరి చుట్టుపక్కల. ఇంకా అవి కూడా రానియట్లేదు వీళ్ళు, అది ఇంకొంచెం నాశనం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రైవేట్ బ్యూటీ పార్లర్ లో బార్బర్ షాప్ లో ఏం లేవు అక్కడ విట్ దగ్గర. లేదంటే అమృత్ యూనివర్సిటీ అని ఏం రాలేదు. అంటే దానికి ప్రాబ్లం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ బయట ప్రైవేట్ భూమి ఉంటది, కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. అక్కడంతా గవర్నమెంట్ భూమి. ఇప్పుడు వీళ్ళు ప్లాట్లు ఇచ్చాక రేపు పొద్దున అందులో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు బియ్యం చేశారు కదా ప్రైవేట్, అవి పూర్తయితే అప్పుడు కాస్త ఉంటాయి. కానీ ఆ విట్ పక్కన ఇస్తారని గ్యారంటీ ఉంది. విట్టోడితో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఆ యూనివర్సిటీల మీద కంట్రోల్ లేదు. విట్ గాని ఎస్ఆర్ఎం గాని వీటి మీద వాళ్ళ రూల్ ఏంటో తెలుసా? మీకు మీ పిల్లలు డే స్కాలర్స్ కింద నాట్ అలౌడ్, మస్ట్ అండ్ షుడ్ హాస్టల్స్. అది ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మొన్న పెద్ద గొడవ చేశారు యూనివర్సిటీ ముందు. అవును, వాళ్ళకి లేదంట. యాక్చువల్ గా వాళ్ళకి అక్కడ రైతులు ఇచ్చిన భూములకి డిస్కౌంట్ మీద తీసుకోవాలి, అందులో సీట్లు లేకపోగా. ఇంకో విచిత్రం ఏంటంటే రోజు మా ఇల్లు పక్కనే కదా నేను వెళ్ళొస్తానంటే అయినా సరే నువ్వు హాస్టల్ ఫీజు కట్టాలి. అది
హాస్టల్ ఫీజు కట్టి ఇంటికి వెళ్ళి రావు. ట్యూషన్ ఫీజు కట్టి, అడ్మిషన్ కట్టి, డొనేషన్ కట్టి, ఇంకేముంటది అంటే వాళ్ళ స్వార్థానికి ప్రభుత్వం చేతిలో ఏం లేదు. దెన్ అప్పుడు ఎట్లాగ సాధ్యం అవుతుంది అక్కడ? కాబట్టి ఇప్పుడు ఏదో కొత్త సంస్థలు ఇచ్చే చోటనన్నా సరే, లేదా వీళ్ళతోనైనా ఏం బాబు గారు 10 సార్లు ఇనాగరేషన్ పోయారు అందులో, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కానీ వాళ్ళతో చెప్పలేరా ఏమయ్యా మీరు ఏదేంది డే స్కాలర్ని అలౌ చేయని అంటున్నారట, డే స్కాలర్ అలౌ చేయండి అని చెప్పాలి కదా. అలాగే మా అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీకు భూములు ఇచ్చింది వాళ్ళేరా బాబు, 25 లక్షలకు బేవర్స్ గా నొక్కేశారు మీరు, అది వాళ్ళు 4 కోట్లు 5 కోట్లు పలుకుతుందంటే అది వాళ్ళ త్యాగమే కదా, వాళ్ళ వరకు 50% డబ్బులు తీసుకోండి అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? త్యాగధనుల్ని ముంచుతున్నారు, సంపాదించుని ఇంకొంచెం సంపాదించుకునేలా చేస్తున్నారు. ఇలాంటి స్వార్థం ఉన్నప్పుడు సక్సెస్ ఎట్లా ఉంటది? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కేవలం అప్రధనవంతులు మాత్రమే బ్రతికేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళైనా అక్కడికి ఎందుకు వస్తారు, ఎలా వస్తారు? అదే అనేది అక్కడ ఆ క్లారిటీ మిస్ అవుతున్నారు. అంటే భవిష్యత్తులో ఈ అదేది హెలికాప్టర్లు హోటల్ మీద దిగి, కాలేజీలో హెలికాప్టర్లు దిగి ఆ స్థాయి బలిసినోడు అక్కడ బతకాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే దాని పేరేంటది, అమెరికాలో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉండేటటువంటి వ్యాలీ ఉంది కదా, సిలికాన్ వ్యాలీ, ఆ టైప్ లో అనుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ హబ్, అందులో నివాసం ఉంటాడు, నివాసాల మధ్య సిలికాన్ హబ్ లేదు, సిలికాన్ వ్యాలీ లేదు. ఇక్కడ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ విమానాశ్రయం పెడతారట, బెజవాడోడు గుంటూరు రోడ్ని బలవంతంగా తీసుకెళ్లి అక్కడికే రమ్మంటున్నారు. దానికి ఆ విధంగా బలవంతపు అంటగట్టేటటువంటి వ్యవహారం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది కూడా ఎప్పటికీ మళ్ళీ రేపు వీళ్ళు వచ్చి అది పూర్తి కావడం. రేపు ప్రభుత్వం మారింది అనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్ వద్దంట, యాజ్ పర్ నామ్స్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్ కట్టకూడదు అమరావతిలో. ఎందుకంటే గన్నవరం ఉండగా ఎక్కడ ఎందుకు కట్టాలి? 60 కిలోమీటర్ల ఇదే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2 ఉంటాయా ఒకే చోట? 30 కిలోమీటర్ల వ్యవధిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయా? ఎలా అలౌ చేస్తారు అంటే ఒకటి మూసేస్తారట, మళ్ళీ దానికి ఒక దిక్కుమాల కలరింగ్, దాన్ని డొమెస్టిక్ కింద వాడతారు. ఎట్ట వాడతావు? నువ్వు బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాక, శంషాబాద్ కట్టాక బేగంపేటలో నడుస్తున్నదా? ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. అట్టాక రేపు పొద్దున గన్నవరం ముచ్చబోతున్నారు వీళ్ళు. ఇది దోపిడీ కాదా? ఇది పబ్లిక్ లో పాజిటివ్ అవుతుందా రేపు పొద్దున? ఇంకోటి, అసలు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు? నువ్వేమంటున్నావు? విజయవాడ గుంటూరు ఇవన్నీ భాగమే అంటున్నావు కదా. అదేదో గన్నవరం ఎయిర్పోర్ట్ తొందరగా ఇప్పటికే ఇంటర్నేషనల్ చేశారు, ఇంకా డెవలప్ చేయదాన్ని. దీనికోసం ఎంత భూమి తీసుకుని వాళ్ళందరి కడుపు కొట్టే కంటే ఉన్నదాన్ని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అశ్విని దత్ వీళ్ళందరి దగ్గర భూములు తీసుకుని ఎందుకు అక్కడ తీసుకుని దానికి ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు కదా అమరావతిలో. మరి అక్కడ తీసుకుంది నువ్వు భూసేకరణ చేసిందేమో దాన్ని విస్తరించడానికి, అక్కడ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఎయిర్పోర్ట్ కడతానంటే ఏంది? ఇక్కడ దరిద్రం ఏంటంటే జగన్ దాన్ని అడ్రస్ చేసే విషయంలో, అమరావతి విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటికి కూడా 10 మందితో కూర్చుని ఒపీనియన్స్ తీసుకోవట్లేదు అతను, తన అభిప్రాయాన్ని రుద్దేస్తున్నాడు. అది అసమర్థతగా ఉంది, జనానికి ఆమోదయోగ్యంగా లేదు. అందువల్ల ఇక్కడ 80% మంది 90% మంది వీళ్ళకి మద్దతు ఇస్తారు. అంటే ప్రేమతోనో లేదంటే అంతకు మించి భయంతోనో మళ్ళీ బాబు గారు రావాలనేది అయితే కోరుకుంటాను అంతే ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ అది కంటిన్యూ కావాలని. దాన్ని తెలుగు ఈయన క్యాష్ చేసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది. కానీ ఒకటి సార్, వైసీపీ విషయంలో ఇప్పుడు ప్రధానంగా ఉత్తరాంధ్రలో 2 ఇష్యూస్ ఈ వారంలో. మొన్న మధ్యన తమ్మినేని ఆయన మీద వచ్చిన భూ కబ్జా వ్యవహారం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మీదకి వచ్చింది. ఇప్పుడు తర్వాత అదే ప్రాంతానికి సంబంధించి సిదిరి అప్పలరాజు గారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు, ఆయన కుమారుడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకే జైల్లో ఉన్నారట. మరి ఎంతవరకు ఇది టార్గెట్ చేస్తున్న దాంట్లో భాగంగా వీళ్ళు బుక్ అయ్యారే అనేది ఒకటి ప్రతీకార రాజకీయం. వైసీపీకి ఇది ప్లస్ మైనస్ అంటే ఖచ్చితంగా మైనస్ అవుతుందా? అంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి, నరేంద్ర మోడీ నుంచి, ఎన్టీ రామారావుతో సహా అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో సిద్ధాస్తులు. వాళ్ళైతే వాళ్ళు దైవాంశ సంభూతులని, అవతల వాళ్ళైతే దుర్మార్గులు రాక్షసులని చూపించుతారు. అది నిజమని నమ్మితే రాజశేఖర్ 2 సార్లు అధికారంలోకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి అంత భారీ మెజార్టీతో అధికారంలోకి రాకూడదు. తాత్కాలికంగా వీళ్ళది పనిచేస్తుంది అంతే. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి అంతే తప్పించి ప్రజలు నమ్ముతారని నేను అనుకోను. ఇప్పుడు అదే నిజమైతే అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మరి కరెక్ట్ అవ్వాలిగా. అప్పుడు సాక్షి రాసుకొచ్చింది కదా వాళ్ళు దుర్మార్గులని, మరి జనం నమ్మారా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో పాటుగా వాళ్ళందరి మీద వీళ్ళు రాసుకొచ్చారు కదా.
నమ్మారా? అంటే అది పరిపాలన సమయంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు అయింది ఎస్ఐ కుంభకోణం, ఆయనే సంతకం పెట్టారు అనేది. ఇది ఈ కొంచెం డిఫరెన్స్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు తమ్మినేని వ్యక్తిగత చేసింది, వివాదాలను తీసుకొచ్చి వీళ్ళు భూ కబ్జాలు. ఈసారి ఎప్పుడూ లేని చేస్తున్నది ఏంటి అంటే వీళ్ళు వ్యక్తిగత వ్యవహారాలని దారుణమైనటువంటి అవమానకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారాంది నేను కూడా మొదట మొన్నటి ఇష్యూ అనుకున్నా, కాదు అది 20 ఏళ్ల క్రితం కొన్న భూమట. అది భూమి కొనుక్కోవడం అయిపోయింది, నడుస్తోంది. 37 లక్షల రూపాయలు ఆ సదరు మహిళ దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇదే క్యాష్ కూడా ఇచ్చేశారు. చెక్కు డీడీల ద్వారానే పేమెంట్ చేశారు. దాని మీదన ఆ మహిళని ముందు పెట్టి ఎవడో నడిపించాడు రియల్ ఎస్టేట్, వీళ్ళు కొనుక్కున్నారు తక్కువకి వచ్చింది. ఇంకోటి వీళ్ళు 4 కోట్లు అన్నారు. అది పక్కా పల్లెటూరు అట. అక్కడ మాక్సిమం ₹1 కోటి ఉంటే గ్రేట్ అట దాని కాస్ట్. ఆ తమ్మినేనే డాక్యుమెంట్ సృష్టించాడని వీళ్ళు అంటున్నారు. తమ్మినేని వాళ్ళు అందులో బాధితులు అన్నది తమ్మినేని కుటుంబం చెప్తుంది. మాకు సోన్స్ అమ్మాయి వచ్చి అమ్ముతుంటే మేము కొన్నాం, తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇది నాదన్నాడు. అప్పుడు ఇట్లా మేము కొన్నామని చెప్పిన తర్వాత సివిల్ సూట్ వేసుకున్నారు. సివిల్ సూట్ అంటే ఆల్రెడీ కోర్టులో సివిల్ కేసు నడుస్తున్న దాని మీద ఇప్పుడు క్రిమినల్ కేసు ఎందుకు పెట్టినట్టు? సివిల్ కేసులో తేల్చుకుంటారు అది ఎవరిదనేటటువంటి. ఇప్పుడు ఫోర్జరీ చేశారు. ఎవరు చేశారు? తమ్మినేని సీతారాం చేయించాడని వీళ్ళు రాస్తున్నారు. ఎలా జస్టిఫికేషన్ అది? ఆ అమ్మాయి నేను సోన్సు అతని కూతురునని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చుకుంది. దాని ఆధారంగా భూమి వీళ్ళకొక్కళ్ళకి కాదు అమ్మింది, చాలా మందికి అమ్మింది. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పేయర్స్ అందులో. ఇది బోలెడి కేసులు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఇట్లాంటి బోలెడి కేసులు ఎందుకు ఇక్కడ ఇట్లాంటిదే కదా. అక్కడ గొడవ, అక్కడేమో వెనకేసుకొచ్చారు చంద్రగిరి ఎమ్మెల్యే. చంద్రగిరి ఎమ్మెల్యేని ఎందుకు పట్టుకోలేదు ఆ కేసులో? జ్యోతి ఈనాడే కదా రాసింది. అక్కడ స్వయంగా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ సొంత ఆస్తిని ఎమ్మెల్యే లాక్కున్నది. డైరెక్ట్ గా దానికి అడ్డం వేసేసి కొట్టింది వాళ్ళని. ఆ లాయర్ని చంపడానికి తమిళనాడు నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు. ఓపెన్ సీక్రెట్, అది బహిరంగంగా జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇక్కడికి వచ్చేటప్పటికి తీసుకెళ్లి జైల్లో పెడతామని వెంటబడుతున్నారు. ఏ దుర్మార్గం! ఇటు పక్కన మన వాళ్ళు ఏ తప్పు చేయకుండా చేస్తే వెంటనే చర్యలు తీసుకుని అవతల వాళ్ళదంటే ఓకే సరే, మనకి ఇక్కడ కదలలేరు బానే ఉంది. ఆ ఏరియాలో ఉన్న జనానికి తెలుసుద్దిగా, తెలుస్తుంది. అవును, ఆ ఏరియాలో ఆ ఊళ్ళలో ఏం పల్లెటూళ్ళలో పిచ్చోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి తెలుసుద్ది కదా తమ్మినేని సీతారాం ఎట్లాంటి ఏంటనేది. కాబట్టి ఇది ఎంతవరకు వైబుల్ అనేది నాకైతే ఫస్ట్ అయితే నేను తమ్మినేని సీతారాం ఇదేం తప్పయ్యా అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయారంట, పారిపోయారు. అది అంటే బెయిల్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. ఈ లోపే అరెస్ట్ చేయించాలన్నది వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా. కాబట్టి అది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా సిఐ నాగరాజు అట్టగే రాసుకొచ్చారు, తర్వాత ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఇది జరుగుతుండగా ఈ లోపు సిదిరి అప్పలరాజు వివాదం కలిసి వచ్చిందా? సిదిరి అప్పలరాజు విషయంలో సిదిరి అప్పలరాజు తన కొడుకుని కాపాడుకోవడానికి తప్పు చేసిన మాట వాస్తవం. సాక్ష్యాలు తారుమారు, అందులో ఖచ్చితంగా అతని తప్పు ఉంది. అంటే ముందు అతను ఆ విషయంలో కేసు పెట్టడంలో తప్పు లేదు. గొర్రెల కాపర్ మృతికి సంబంధించి నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాతనే అతన్ని మార్చారన్నది. ఆ విషయంలో అతను తప్పు చేశాడు. సాక్ష్యాలు యాక్సిడెంట్ అయితే కావాలని చేసింది కాదు, కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్ కేసు ఉంటది. ఇంకోటి బెయిల్ కూడా వెంటనే వస్తుంది. యాక్సిడెంట్ లో అదేమి యావజ్జీవ కారాగార శిక్షలు పడే కేసులు కాదు, అంటే కావాలని చేసిన నేరం కాదు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. అందులో 19 ఏళ్ల కుర్రోడు కాబట్టి. కానీ ఈయన పుత్రోత్సాహం అతిగా పోయి దాంట్లో తప్పు చేశారు, సేవ్ చేయాలని అంతవరకు ఇది. కానీ తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటి, అక్కడ సాధారణంగా యాక్సిడెంట్లు అప్పుడు ఏం చూస్తాం. మొన్న ఒక అతను, నేను ఇక్కడ పేపర్ తీసుకోవడానికి వెళ్ళి అతను 2 రోజులు పడి సెలవు పెట్టున్నది షాపు. ఏంటని అడిగితే వాళ్ళ అతను ఎవరినో యాక్సిడెంట్లో చచ్చిపోయారు. 5 లక్షలు ఇస్తామని వాళ్ళు 10 లక్షలు కావాలని వీళ్ళు సెటిల్ చేసుకున్నారు. కేసు లేదు. అక్కడ యాక్సిడెంట్ కేసుల్లో జరిగేది ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగితే ఎవరికి న్యాయం లేదు. యాక్సిడెంట్లో శిక్షలు ఉన్నాయి చట్ట ప్రకారం, కానీ ఎక్కువగా మేనేజే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో కూడా తాజాగా బయటకు వచ్చిన లెక్క ఏంటంటే వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఒకళ్ళు ఎవరో కానీ
స్టాంప్ పేపర్ల మీద సంతకంతో సహా అయిపోయింది. ₹1,50,000 క్యాష్ తీసుకుని ఇంకొక 8.5 మొత్తం 10 లక్షలకి సెటిల్మెంట్ అయ్యింది. కానీ ఇక్కడ వీళ్ళు దాన్ని ఇరికించాలనుకున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళని బెదరేసి మీరు అట్టెట్ట కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి కేసు పెట్టించారు. ఇది జరిగింది. కేసు పెడతారు ఫస్ట్, కేసు పెట్టాకే సెటిల్మెంట్ జరుగుతుంది. స్టేషన్లో పంచాయతీ చేస్తారు, పోయినోడు ఎట్లాగ రారు కదమ్మా ఇంత ఇస్తారు అన్నటువంటి. ఇది సహజసిద్ధంగా జరిగే సంఘటన. తర్వాత అరెస్ట్ కూడా చూపెడతారు, చూపెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో జరిగేది బీభత్సమైన వ్యవహారం ఏమి ఉండదు వాటిట్లో, ఎందుకంటే ఉద్దేశపూర్వక పెద్ద యాక్సిడెంట్ ఇష్యూలో ఉంటది. ఇక్కడ ఒక బీసీ ఎస్సీ మళ్ళీ ఇట్లాంటి కథలు అల్లుతున్నారు ఇక్కడ. మరి చనిపోయిన అతను బీసీ అంటే చంపిన అతను బీసీని అవుతాడు కదా లెక్కన. ఇప్పుడు మన నాగరాజ్ ఇష్యూలో ఎట్లా ఉంది, అక్కడేం సాయి కృష్ణను చంపడం తప్పులేదు, ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే కూడా బీభత్సమైన నేరం. ఇది మనకి అల్లుతున్నటువంటిది. అంటే ఎలా తయారైపోయింది అంటే మేము ఎలా చెప్పినా జనం అట్లాగా ఆలోచించాలనుకుంటున్నారు. అలా ఆలోచిస్తారని నేను అనుకోను. ఇప్పుడు సిదిరప్పల రాజు ఏమి జనాలందరినీ దోచుకు తినే రకం అయితే గనక అటువైపులో ఆలోచిస్తారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అతను ఎవరు రీసెంట్ గానే ఇంకొక ఎమ్మెల్యే కొడుకు, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేశాడు, కేసే లేదు. అట్లాంటి 3-4 ఇన్సిడెంట్స్ కూటమి నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. వాటిట్లో కేసు అవ్వట్లేదు, కాంప్రమైజ్ చేస్తున్నారు. ఇక్కడ అట్లా కాంప్రమైజ్ చేసుకున్న దాన్ని బెదిరించి మరి వాళ్ళ చేతన కేసులు ఏ స్థాయిలో అయిపోయిందంటే, మన గుంటూరులో అమ్మాయి నగ్నంగా చేసిన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి చేత వీడియో పెట్టించారండి. మాకు మా ఎమ్మెల్యే న్యాయం చేసిందని. ఎంత హ్యూమిలియేషన్ అది, ఎంత బెదిరిస్తే చెప్తుందా బయట. ఈ మధ్యన ఇది కామన్ అయింది. సాయి కృష్ణ వాళ్ళ అమ్మ కూడా కలిసి వచ్చి మాకు న్యాయం జరిగింది అనేసింది ఆవిడ కూడా. అదే ఇప్పుడు ఈమె కూడా నాకు న్యాయం జరిగింది, అదేదో మరి స్క్రిప్టెడ్ లా ఉన్నాయో అందరూ బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది లేకపోతే ఏమన్నా చేస్తున్నారా, ఓకే. అక్కడ మరి మీరు క్యాన్సిల్ అయిపోయింది కదా కేసు. అంటే అది మీరు ఏం చేస్తున్నట్టు, జెన్యూన్ గా వెళ్తున్నట్ట, పోనీ అట్లా చేస్తున్నారు. మరి అదే పని వాళ్ళు కూడా చెప్తారు కదా, రేపు పొద్దున్న డబ్బులు తీసుకుని మా న్యాయం జరిగిందని. అక్కడ ఒప్పుకోవట్లేదే మీరు. అంటే అందరికీ సమన్యాయం అంటే ఒక పద్ధతి ఉంది, మాకు అందరికీ సమన్యాయం మాకు ఎక్కువ న్యాయం అనేటటువంటి విధానం వచ్చినప్పుడు డిబేట్ జరుగుతుంది. అంటే అరెస్టులు అయిపోయినాయి కదా, అరెస్టులు చేసేసి ఇంకా మీకు న్యాయం జరిగిందని వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. అది నేననేది ఏంటంటే, ఇప్పుడు సిదిరప్పల రాజు ఉదంతంలో ఆ కేసుతో అంతవరకు ఆ 10 lakhs తో కాంప్రమైజ్ అయితే ఒక ఆస్పెక్ట్ లేదు. మీరు ఆ సిదిరప్పల రాజుని వాళ్ళ అబ్బాయిని లోపల వేయడం ద్వారా సంతృప్తి పడాలనుకుంటున్నారు, గుడ్. మీరన్నా ఇవ్వండి 10 లక్షల వాళ్ళకి, ఎందుకంటే ఆ కుటుంబం రోడ్డును పడింది. మనం వీళ్ళు ఇచ్చారుగా సాయి కృష్ణ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇచ్చారు, వైసీపీ ఇచ్చారు, టీడీపీ అదే అంట ప్రభుత్వం దాన్ని ఇచ్చిందా, అంబటి రాంబాబు వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎదవలు అయ్యారు. అదే అట్లాగుంది. అంటే ముందు ఆవిడే వీళ్ళని కలిసింది, తర్వాత న్యాయం జరిగింది అంది ఇచ్చొచ్చారు. కానీ ఒక అలజడి రేపుతుందా ఈ రెండు అంశాలు వైసీపీలో, ఉత్తరాంధ్రలో సిదిరప్పల వైసీపీ వాళ్ళకి మమ్మల్ని అట్లాగా ఏదో ఒకటి చేస్తారని పడిపోయి భూమనోళ్ళ తర్వాత ఆస్తులు కొట్టడం 20 ఏళ్ల క్రితంగా ఉన్నారట. మరి చంద్రబాబు గారు ఇంత ముందు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పగలగొట్టలేదు అయ్యి, ఈ ట్రిప్ ఎందుకు పగలగొడుతున్నారు అంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పరిపాలన శాసిస్తున్నాయి. ఇదివరకు పేపర్లో వార్త వస్తే అధికారుల మీద చర్యలు తీసుకునేవాళ్ళు, అవినీతి అధికారులు. ఇప్పుడు పేపర్లో అట్లాంటి ఏమి అధికారులు అవినీతి ఇట్లాంటివన్నీ ఏం చేయట్లేదు. వైసీపీ అనుకూలురు అనే ముద్రేస్తే యాక్షన్ ఎందుకు తీసుకోరని కట్టర్ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, షేర్లు చేస్తారు. వెంటనే లోకేష్ అదే సోషల్ మీడియా పాలనే చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పాలనే చేస్తున్నారు. ఒక అతనికి ఒక పోస్టింగ్ ఇస్తారు, వీటిట్లో వార్త రాగానే తీసేస్తారు. అంటే ఏంటి, కార్యకర్త ఇక్కడ కుక్క తోక నడపాలా, కుక్క నడపాలంటే తోక కుక్క నడుపుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే నీకు జెన్యూనిటీ తెలుసు, తెలిసి నీ కార్యకర్తని కన్విన్స్ చేయాల్సింది పోయి నీ కార్యకర్త చెప్పాడని నీకు తెలియనోడు చేత చెప్పిన మాటల్ని నువ్వు నమ్మి తప్పు చేస్తున్నావు, వేధిస్తున్నావు. ఈ వేదన బానే ఉంటది తాత్కాలికంగా. రేపు పొద్దున ఇదే పరిస్థితి నీ వాళ్ళకి చుట్టే ఏమవుతుంది, వాళ్ళు ఎప్పటికీ రారు అనేటటువంటి అమాయకత్వంలో ఉంటే సంతోషం. వాళ్ళు వస్తే ఏమవుతుంది అనే ఒక ఆలోచన ఉండాలి కదా. రేపు సెప్టెంబర్ లో జరగబోయే ఎన్నికల మీద వైసీపీకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా?
వీటికి ఆ దానికి ఏం ప్రాంతాల్లో సంబంధం కొన్ని, ఆ అండి? ప్రాంతాల్లో. వీటికి దానికి ఏం సంబంధం ఉండదు. ఉమ్. ఇప్పుడు ఎలక్షన్ క్రిందటిసారి అంటే రేపు అందరినీ పొద్దున్నే అరెస్టులు చేశారు. ఆ అచ్చెన్నాయుడు నియోజకవర్గాల్లో వీళ్ళే కదా ఇన్ఛార్జీలు, వీళ్ళదే కదా బాధ్యత, స్థానిక ఉన్న క్యాండిడేట్లను గెలిపించుకునే ఇప్పుడు బాధ్యత. స్థానిక ఎన్నికల్లో వీటితో ఏమీ సంబంధం ఉండదు. ఉమ్. 2019 ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశమే గెలిచింది, ఉప ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో. కానీ 19 ఎలక్షన్స్ లో దారుణంగా దెబ్బతింది. ఉమ్. అట్లాగే 19-24 మధ్యలో అన్ని స్థానిక ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. ఉమ్. కానీ మెయిన్ ఎన్నికలకు వచ్చేటప్పుడు కొట్టుకుపోయింది. ఉమ్. కాబట్టి స్థానిక ఎన్నికలకి దీనికి సంబంధం లే. ఉమ్. కాకపోతే ఈ కాన్సెప్ట్ చర్చ మాత్రం జనంలో ఉంటది. ఉమ్. ఫీలింగ్ ఉమ్. ఒకటి, వైసీపీ ఓటర్ ఏమి తెలుగుదేశాన్ని టర్న్ కాల, తటస్థ ఓటర్ ఇంతకుముందు వైసీపీకి టర్న్ అయినోడు టీడీపీ మీద కోపంతో ఇటుకు వెళ్ళారు. ఉమ్. అక్కడ జరిగినదల్లా ఒకటే, జనసేన బీజేపీ అభిమానులు, కమ్యూనిస్ట్ అభిమానులు వీళ్ళు 2019లో జగన్ మీద ప్రేమతో కాదు చంద్రబాబు మీద ద్వేషంతో అటు వేశారు. ఉమ్. ఉమ్. మొన్న చంద్రబాబు మీద ప్రేమతో కాదు జగన్ మీద ద్వేషంతో అటు వేశారు. ఉమ్. ఈ ద్వేషానికి కారణం ఈ యాక్టివిటీస్, ఇట్లాంటి యాక్టివిటీస్. ఉమ్. వీటిని వాళ్ళు జెన్యూన్ గా చెక్ చేస్తారు, ఉమ్. జెన్యూన్ గా విశ్లేషించుకుంటారు వాళ్ళు. ఉమ్. ఉమ్. ఈ బ్యాచ్ ఇప్పుడేమి చెప్పరు, స్థానిక ఎన్నికల్లో ఉమ్. మెయిన్ ఎలక్షన్స్ లోనే చెప్తారు వాళ్ళు. ఉమ్. కానీ వైసీపీ ఎన్నికల మీద చాలా సీరియస్ ఫోకస్ పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు, మళ్ళీ తాజాగా మొన్న మాట్లాడారు. రేపు నుంచి కమిటీలు కూడా వేస్తున్నారట, గ్రామ సభలు పెట్టి కోఆర్డినేషన్ కమిటీలు అయ్యి పెట్టి ఓన్లీ స్థానిక ఎన్నికల కోసం. ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటుంది? అంటే తనకు ఒక పరీక్ష అయింది ఇప్పుడు. ఉమ్. ఏంటి అంటే ఇంతకు ముందు ఏకగ్రీవాలు తను చేయించాడు, ఉమ్. వీళ్ళు ఇప్పుడు ఏకగ్రీవాలు చేయిస్తామంటల్లా. అవును. ఉమ్. కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం ఏకగ్రీవాలు వచ్చింది. కాకూడదని చూస్తున్నారు వీళ్ళు కూడా. ఆ ఏకగ్రీవాలు కాకూడదని ఎందుకు చూస్తున్నా, డబ్బులు ఖర్చు అవుతాయి అని. ఇక్కడ జేబుల్లో డబ్బులు అవుతాయి. ఉమ్. అప్పుడు వాళ్ళ జేబుల్లో డబ్బులే కదా పెట్టింది వైసీపీ వాళ్ళు, ఉమ్. లేదా సంపాదించుకున్నారు అది. ఉమ్. అంటే అధికార పార్టీకి ఏకగ్రీవంగా అయిపోతే ఇంకెలా ఖర్చు ఏమవుతుంది సార్? మహా అయితే అధికారం పోతుంది అంతే. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళే అధికారంలో లేదు. అధికార వీళ్ళ ఖర్చు పార్టీకి ఏముంటది? ఏకగ్రీవం అవ్వాలంటే ఇప్పుడు మిమ్మల్ని నేను బేరం ఆడాలి, ఒక రకంగా నన్ను కొనుక్కోవాలి, మీ గట్టిగా తరపున చెప్పాలి. కొనాలి, అవతల కొనాలి. అవును. ఉమ్. కొనాలి అంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? మీ దగ్గర 10 లక్షలే ఉంది, మిగతా అది నేను పెట్టుకోవద్దా? ఉమ్. ఇది కదా ఖర్చు. ఉమ్. అర్థమైందే? అంటే కొనేది వాళ్ళు కదా సార్. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కొనాలంటే టీడీపీ వాళ్ళు కొనాలి, అప్పుడు అదే. ఖర్చు ఎవరికి అవుతుంది? వాళ్ళకి అవుతుంది. వైసీపీకి ఏం ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇట్లాగా జరుగుతుంది కాబట్టి టీడీపీ వాళ్ళు కొనేస్తారు. ఏకగ్రీవాలు చేయట్లేదు అంటున్నా. వాళ్ళు చేయట్లేదు అంటారా? ఉమ్. టీడీపీ వాళ్ళు ఏకగ్రీవాలు చేయట్లా. ఓకే, డబ్బులు అవుతాయి. ఉమ్. ఎలాగూ చెయ్యట్లేదు కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన వాళ్ళని బలంగా నిలబెట్టండి అంటున్నాడు ఇతను. అవును. ఉమ్. నిలబెడితే ఎంతో కొంత తెలుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏకగ్రీవాలు తక్కువ నడిచినాయి, ఎక్కడ కూడా ఏకగ్రీవాలు, ఉమ్. కానీ తక్కువ నడిచినాయి. ఉమ్. దాంతో ఏమైంది, మన ఆంధ్రాలో అంత దరిద్రపు ఏకగ్రీవాలు ఎప్పుడు లేదు, ఉమ్. జగన్ టైంలో జరిగినంత ఏకగ్రీవాలు. ఉమ్. కాబట్టి తెలంగాణలో పోటీ జరిగినప్పుడు గట్టి పోటీ ఇవ్వగలిగింది కదా ప్రతిపక్షం, అక్కడ అవును. ఓ ధైర్యం వచ్చింది కదా. ఉమ్. మీరు ఇందులో అధికార పక్షం కూడా కంగారు పడుతుందా అని డౌట్ వచ్చింది నాకు. ఉమ్. ఎందుకు? నిన్న ఈనాడు రాసిన వార్త ఏంటి, చంద్రబాబు గారు ఈ కాన్సెప్ట్ తీసుకుంటున్నారట. పాత రోజుల్లో 1999కి ముందు చంద్రబాబు గారు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు, ఉమ్. మేయరు, చైర్పర్సన్ ఇట్లాంటివన్నీ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. ఉమ్. ఇది కాదు, పరోక్ష ఎన్నికలు కాదు. అంటే ఇప్పటికి మళ్ళీ మన కౌన్సిలర్లను గెలిపించి కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకోవడం, ఉమ్. లేకపోతే కార్పొరేటర్లను గెలిపించి కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవడం, ఉమ్. అలా కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఉమ్. అలాంటి విధానం గురించి చర్చిస్తున్నారు అని వచ్చింది ఈనాడు. ఉమ్. వీళ్ళు అది నిజమంటే ప్రత్యక్ష ఎన్నికలకు భయపడుతున్నట్టు వీళ్ళు. అంతే. అవును. ఎందుకంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లను గెలిపించుకుని వాళ్ళ చేతన పెట్టుకుంటాం, ఇదంతా కూడా గ్రిప్ ఉంటది, ఉమ్. ఎమ్మెల్యే గ్రిప్ ఉంటది. అంటే వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంటదేమో, అధికారులు ఉన్నారు కాబట్టి నిజంగా భయపడితే ఎన్నికలు పెట్టకపోయినా ఎవరు అడుగుతారు? కొన్ని రోజులు దెబ్బతినేస్తారు. ఎందుకంటే Last పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తోడు పెట్టుకుని, అంటే లాస్ట్ టైం పెట్టలేదు వీళ్ళు, అలాగే జగన్ వచ్చిన తర్వాత పెట్టారు. అంటే ఫస్ట్ అప్పుడు ఏమైందంటే 2013 ఎండింగ్ లో 14 స్టార్టింగ్ లో జనవరి ఆ టైంకి పదవి కాలాలు అయిపోయింది. 2014 నేను అనేది కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడే ఎన్నికలు పెట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ సాధించింది, ఆంధ్రాలో తెలుగుదేశం మెజారిటీ సాధించింది. ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, తెలుగుదేశం వచ్చింది. అయితే అది దాదాపు 2018 దాకా వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చేసారు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం రాలా. 18లో అయిపోయింది పదవీకాలం.
అప్పుడు పెట్టాలి ఎన్నికలు. అప్పుడు ధైర్యం చేయాలి. ఎందుకంటే ఆ టైంలో గనక తేడా వచ్చిందంటే మెయిన్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపెడుతుందని చెప్పేసి భయపడింది గవర్నమెంట్. వాస్తవంగా 18 ఎండింగ్ లో పెడదాం అనుకుంది. డిసెంబర్ 19లో ఏది వాళ్ళు 2014 జనవరిలో కదా పెట్టింది. 2014 జనవరి ఆ టైంకి పూర్తయినాయి. 2019 జనవరికి అట్లా పెడదాం అనుకుంది. 18 ఎండింగ్ 19. ఈ లోపు తెలంగాణ ఎన్నికలకి వెళ్ళి చేయగాల్చుకున్నారు, దెబ్బతిన్నారు. కాబట్టి ఇక ఆ మూమెంట్ లో పెడితే గనక స్థానిక ఎన్నికల్లో కూడా పోతే జగన్ కి ప్లస్ అయిపోద్దని భయపడి పెట్టలా. అప్పుడు 19లో 18లో పెట్టలా వీళ్ళు. తర్వాత జగన్ రాగానే పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి భయం ఏమేస్తున్నదంటే ఈ సర్పంచుల దగ్గర నుంచి, సర్పంచుల్లో ఒక ప్రాబ్లం లేదు వీళ్ళకి, ప్రత్యక్ష ఎన్నికలు అయితే కనుక బెనిఫిట్ వీళ్ళకి. గతంలో అట్లా సాధించారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో తెలుగుదేశం సచ్చిన మేయర్ అయి ఉండేది కాదు, కార్పొరేటర్లు ఈ డైరెక్ట్ ఎలక్షన్ల ద్వారా అయితే, ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా. కానీ ఆ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్ తీగల కృష్ణారెడ్డి గెలిచాడు, అట్లాగే విజయవాడ పంచుమర్తి అనురాధ గెలిచింది, కొల్లి శారద గెలిచింది గుంటూరు. ఇట్లాగా వివిధ నగరాల్లో తెలుగుదేశం గెలిచింది పట్టణాలు. ఎందుకంటే ఆ టీడీపీకి అట్లా ఓవరాల్ బల్క్ లో కొట్టింది. ఇండిపెండెంట్ గా ప్రతి డివిజను, కౌన్సిలర్ డివిజను, కార్పొరేషన్ డివిజన్ అన్నప్పుడు కాస్త స్ట్రగుల్ ఎక్కువ అవుతుంది, వర్క్ ప్రెషర్ పెరుగుతోంది, ప్లస్ ఖర్చు పెరుగుతోంది, టెన్షన్స్ పెరుగుతాయి, ఇందులో గొడవలు పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్ లో 4 వీళ్ళు ఉన్నారు, ఏది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ చూస్తే పెనమలూరు ఎమ్మెల్యే ఉంటారు, విజయవాడ ఎమ్మెల్యే వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 టోటల్ గా. పోనీ పెనమలూరు వాళ్ళని తీసేద్దాం, 3 ఎమ్మెల్యేలు. ఈ 3 ఎమ్మెల్యేల్లో క్యాండిడేట్లు గెలిచారనుకుందాం, అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే గెలిచారనుకుందాం, మెజారిటీ వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఎవరికాడేమంటాడు, తన క్యాండిడేట్ మేయర్ కావాలని కోరుకుంటాడు. అది అధిష్టానం మీద ఒత్తిడి, అక్కడ రాజకీయాలు, మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సావడం ఉంటది. మళ్ళీ అందులో ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇవ్వాలి కొన్ని, అట్లాగే బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకటి, వైసీపీకి లోకల్ ఎన్నికలు ఒకవేళ జరిగితే రేపు సెప్టెంబర్ లో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుందా? ఒకవేళ వీళ్ళకి మినిమం కూడా గెలవకపోతే 2 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, అలాగే వైసీపీ మీద కూడా ఎలాంటి సానుకూలత లేదు అని డిసైడ్ చేస్తాయి ఎన్నికలు. అది ప్రచారం చేస్తారు ఆటోమేటిక్. ఒకవేళ రిజల్ట్స్ అలా వస్తే ప్రచారం ఆటోమేటిక్ గా చేస్తారంటున్నా. అట్లా వస్తాయి. ఇప్పుడు క్రిందటిసారి వైసీపీ అట్లాగే ప్రచారం చేసుకుంది, ఇంక అయిపోయింది టీడీపీ పని, మూసేసుకోవడమే అని. ఎందుకని 10 కార్పొరేషన్స్, జిల్లా పరిషత్ 11 కొట్టేశారు. మున్సిపాలిటీలో 100కి 5 మాత్రం వీళ్ళు గెలిచింది అంతే. అవును, 123కి గాను 5 మాత్రమే టీడీపీ గెలిచింది అంతే. అట్లాంటిది మరి అయ్యిందా? అలాగే ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఒక్కటి ఎక్కువ వచ్చింది అనుకోండి, మున్సిపాలిటీ ఒక్క కార్పొరేషన్ వీళ్ళు గెలిచారనుకోండి, రివర్స్ ప్రచారం చేస్తుంది వైసీపీ. సర్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ దీని మీద రేపు? ఎందుకంటే ఇమీడియట్ గా జరిగే ఎన్నికలు ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంకా వచ్చాకనే చేస్తామంటున్నారు వీళ్ళు. అంటే ఎన్నికలు 43 లక్షల ఓట్ల గల్లంతే వీళ్ళు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పోయినాయి ఆ ఓట్లు, ఓకే, అది డెత్ అవనివ్వండి, డబుల్ ఎంట్రీలు కానివ్వండి, ఏదైనా అవి రేపు పొద్దున్న ఎఫెక్ట్ చూపిస్తే వీళ్ళు లాస్ అవుతారు. అదేం లేదంటే ఇప్పుడు పోయిన వాటిట్లో ఎవరు కూడా నా ఓట్లు పోయినాయి అంటలేదు, ఇంక ఇప్పుడే కాదు కదా. ఫైనల్ లిస్ట్ వచ్చి అప్పుడు బతుకున్న వాళ్ళ ఓట్లు, ఎక్కడున్న వాళ్ళ ఓట్లు పోయినాయి అనుకోండి, అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇష్యూ నడుస్తుంది. అది ఇంకా ఇప్పుడే అనలేము దాన్ని. అదే, కానీ సర్ర అధికార పార్టీ అంత భయపడట్లేదు వైసీపీతో పోలిస్తే. వాళ్ళు కూడా భయపడుతున్నారు కదా. మొన్న కూడా చంద్రబాబు గారు మీరు సరిగ్గా మానిటర్ చేయట్లేదు అని చెప్తున్నారు కదా బేసిక్ గా. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాకు తెలిసి నేను విన్నదైతే సర్వేషన్లో డైరెక్ట్ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందట. వీళ్ళు అవుట్ సోర్సింగ్ మనుషులు పెట్టుకున్నారట, వాళ్ళట మానిటర్ చేస్తుంది ఈ వ్యవహారం. వాళ్ళకి సరైన అవగాహన లేదు వీటి మీద. చూడమన్నారు, చూస్తున్నారు అంతే. టీడీపీ ఓట్లు పోకుండా చూసుకుంటున్నారు అంతవరకే. సార్ దేశవ్యాప్తంగా నిజంగా ఒక ప్రధాని మీద వచ్చిన అసహనమా కాక్రోచ్ పార్టీకో, లేదంటే కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిగిలిన పార్టీలకో, లేదు వాళ్ళన్నట్టు యువతకో, విద్యార్థులకో, లేదు మొత్తం వ్యవస్థనే ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, నేపాల్గా మార్చాం, అలా తీస్తాం, లేదంటే ఇమీడియట్ గా గద్దె దించేయాలి, ఇది అది ఓకే ఎక్కడో స్టార్ట్ అయిన ఆ పార్టీ నీట్ అనుకోకుండా కలిసి వచ్చి ఒక అంశం ఎక్కడికో వెళ్తుందా? ఎలా చూడాలి దాన్ని? ఏం లేదు. ఇప్పుడు ఈ ఇష్యూని ఎక్స్పోజింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తప్ప మరొకటి ఏం లేదు. నీట్ గురించి ఇప్పుడు కామెంట్లు పెడుతున్న వాళ్ళు నేను అబ్జర్వ్ చేశాను. ఒక 200-300 మందిని చెక్ చేశాను నేను. ఈ 200-300 మందిలో
ఏ ఒక్కళ్ళు గతంలో నరేంద్ర మోడీని అభినందించిన వాళ్ళు కాదు. హ్యాటర్స్ ఏనా అందరూ? అంతా మోడీ హ్యాటర్సే. కాకపోతే వేరు వేరు పార్టీల గొడుగుల్లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకళ్ళు కమ్యూనిస్టు, ఒకళ్ళు బీఆర్ఎస్, ఒకళ్ళు వైసీపీ, ఒకళ్ళు టీడీపీ. ఇప్పుడు గొడుగు కిందకి వచ్చారు అందరూ. వాళ్ళందరూ స్టేట్మెంట్లుగా యాంటీ మోడీ. వాళ్ళు ఎప్పుడు యాంటీ మోడీని, యాంటీ హిందూనే వాళ్ళు. ఇందులో మార్పు ఏం లేదు అక్కడ. అంటే అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే, అంతకు మించి మార్పు ఏం లేదు. ఇప్పుడు ఒక అంశానికి వీళ్ళు చేసేటటువంటి యాజిటేషన్, ఏ యాజిటేషన్ కైనా సరే లక్ష్యం. ఈ లక్ష్యం ఇక్కడ 100 రకాలుగా పలికారు వీళ్ళు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దట్ ఇట్ సెల్ఫ్ ఏ రాంగ్. అది వాస్తవంగా కాక్రోచ్ జనతా పార్టీ రైట్ చేసింది ఏంటంటే తమ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఎందుకంటే ఒక రాజీనామా చేపిస్తే మేము విజయం సాధించామనే వీరుల కింద అవుదాం. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన సంఘాలన్నీ కూడా ఎందుకు సపోర్ట్ చేసిన వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు మాకు ఇవన్నీ కమ్యూనిస్ట్ సంఘాలు. విషయం ఏంటంటే భారతదేశపు విద్యా సంస్కరణలు మన మొట్టమొదటగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముస్లిం మంత్రి విద్యాశాఖ మంత్రి, ఆయన నిషాని, చదువు కూడా రాదు, వేలుముద్ర. ఆయన గారు చేసిన పని ఏంటయ్యా అంటే కమ్యూనిస్టులకి మత సంఘాల వాళ్ళకి కలిపి ఈ ఎన్సీఆర్టీ బోర్డు అప్పచెప్పాడు. అంటే టెక్స్ట్ పుస్తకాలు రాసే బోర్డు. వాళ్ళందరూ కూర్చుని డిసైడ్ చేసింది ఏంటంటే ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం గొడవలు బాగా జరిగినాయి, లక్షల మంది చచ్చిపోయారు. పాకిస్తాన్లో హిందువులు అందరూ అన్యాయమైన మాట వాస్తవం. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి ఇది ద్వేషం ఉంటది. ఆ ద్వేషం మనం భవిష్యత్ తరాలకు రాకూడదు. ఇప్పుడైతే ఉంది, సరే దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు కాబట్టి దాన్ని సెట్ చేశాడు. భవిష్యత్తులో టెక్స్ట్ బుక్ లో కనుక అక్బర్ ఈ దేశం మీద దండయాత్ర చేసి ఇక్కడున్న గుళ్ళు కూల్చాడు, అన్యాయం చేశాడని రాస్తే గనక అది చదివినటువంటి పిల్లాడు, ముస్లిం పిల్లోడేమో సిగ్గుతో తల వంచుకుంటాడు, హిందూ పిల్లోడేమో ఆ ముస్లిం పట్ల నెగిటివ్ గా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం అట్లా రాయొద్దు. అసలు ఆ పాఠమే రాయకపోతే గొడవ ఉండేది కాదు. ఎలా రాయడం బిగిన్ చేశారు వీళ్ళు? అక్బర్ గొప్ప నాయకుడు, ఆయనంత మంచోడు ఇంకెవడు లేడు. ఆయన చేసుకున్న పెళ్ళాల్లో ఒక హిందూ పెళ్ళాం కూడా ఉంది. 10 మంది పెళ్ళాల్లో ఆ హిందూ పెళ్ళాం దండం పెట్టుకున్నంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటానంటే తన దేవుడికి పెట్టుకోమనేవాడు. అంతటి ఉదార హృదయుడు. అనేక మంది మీద అత్యాచారాలు చేసిన ఆరోపణలు ఉన్నాయే తప్పించి ఆధారాలు లేవు. కానీ హిందూ రాజులు మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇట్లాకి అక్బర్కో బాబర్కో అవకాశాలు ఇచ్చారు. ఈ టైప్ లో రాస్తా హిందూ రాజుల్ని చులకన చేసి, ఇప్పుడు గజనీ గాడిని 11 సార్లు తన్ని తరిమినటువంటి పృథ్వీరాజు గురించి రాసుకొచ్చిన కథలేంటి? ఎవడన్నా 11 సార్లు తన్ని తరిమాడు అంటే వీరుడు అవుతాడా? ఒక్కసారి గెలిచినోడు వీరుడు అవుతాడా? కానీ ఇతన్ని బీరుడుగా, వాడిని హీరోగా చూపించారు, వీరుడుగా చూపించారు. ఇట్లాగ పాఠ్య పుస్తకాలు రాశారు. అన్ని పాఠ్య పుస్తకాలు మన టెక్స్ట్ బుక్లో ఎక్కడన్నా మనకి మన దేశ చరిత్రను చదివితే ఏది ఒళ్ళు నెక్కబొడుచుకుని ఎంట్రుకలు నెక్కబొడుచుకుని ఏదో చేయాలని వస్తా, నా జీవితంలో నేను చదివిన అన్ని పాఠ్య పుస్తకాల్లో ఒక్కటి చదివినప్పుడు నాకు అది బాగా మనసులో అట్లా ఫిక్స్ అయిపోయిన ఏకైక పాఠ్యాంశం అల్లూరి సీతారామరాజు. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాన్ డీటెయిల్ కింద అల్లూరి సీతారామరాజు ఇచ్చారనమాట. అది నేను 100 సార్లు చదివి ఉంటుందాన్ని. అల్లూరి సీతారామరాజు సాహసము, ఈ దేశానికి సంబంధించిన ఒక వీరుడు బ్రిటిష్ వాళ్ళని ఎలా ఉచ్చబోయించాడు అనేటటువంటిది నాకు అందులో నచ్చినటువంటిది. ఇలాంటిది నాకు ఏ టెక్స్ట్ బుక్లో, ఏ సోషల్లో, ఏ హిస్టరీలో కనిపించలే. నాకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను చదివిన పాఠ్య పుస్తకాలు అంత దారుణంగా తయారు చేశారు వాళ్ళు. అలాంటి దాన్ని ఇప్పుడు ఈయన మారుస్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. మొత్తం ఇవాళ శివాజీది 10 పేజీల పాఠ్యం రాశారు, ఒక టెక్స్ట్ బుక్. టోటల్ ఎన్సీఆర్టీ సిస్టమ్ మార్చేశాడు. ఇప్పుడు భారతదేశపు యొక్క శక్తి, స్వతంత్రానికి ముందు మన వాళ్ళు చేసిన సమరాలు ఎలాంటివి, బ్రిటిష్ వాళ్ళని ఎట్లాగ కొట్టారు, ఇవన్నీ వస్తున్నాయి పాఠ్య పుస్తకాలు. ఇవి నచ్చట్లా, కమ్యూనిస్టులకి నచ్చవు, జాతీయవాద వ్యతిరేకులకి నచ్చవు, తటస్థులకి నచ్చవు. ఇది అసలు గొడవ. దీన్ని దాచేస్తున్నారు. వీళ్ళందరి హేట్రేటు ధర్మేంద్ర ప్రధాన్ని ఉండనీయకూడదని. ఎందుకు ధర్మేంద్ర ప్రధానికి ఆ పని అప్పచెప్పాడు నరేంద్ర మోడీ? నితిన్ గడ్కరీకి రోడ్లు వేయించే విషయం ఎక్స్పర్టైజేషన్.
అవును. అతను కాబట్టి అంత అద్భుతం చేయగలుగుతున్నాడు. ఉమ్, ఏది అడవులలో కూడా ఉమ్, జంతువులు కింద తిరగడానికి పాసేజీలు పెడతా పైనుంచి రోడ్లు వేయడం కానీ ఉమ్, అట్లాంటి. అశ్విని వైష్ణవ్కి ఐటీ మీద నాలెడ్జ్ ఉంది. ఉమ్, ఆ టాలెంట్ తోనే అతను అద్భుతాలు చేస్తున్నాడు. మనకి 5Gలో ఇవాళ ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థాయికి వచ్చాం మనం. ఉమ్, ఇలాగా ఎక్స్పర్టైజేషన్ ధర్మేంద్ర ప్రధాన్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నుంచి వచ్చినాడు. ఉమ్, ఒకప్పుడు పేపర్ లీకుల మీద అతను కూడా పోరాడినాడు. కాబట్టి పేపర్ లీకులను అతను ఏం సమర్థించే క్యారెక్టర్ కాదు. తప్పు జరుగుతుంది, ఆ తప్పుని సరిచేయాలి. అంతేగాని దానికి ప్రధానమంత్రులను వీళ్ళు ఇప్పటికీ దాదాపుగా 140 దాకా పేపర్ లీకేజీలు జరిగినాయి దేశవ్యాప్తంగా ఉమ్, ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఎప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేయలే. ఉమ్, ఇంత గొడవ ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు ఓన్లీ గొడవ ఎందుకు చేస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ని దించాలి, ఏబీవీపీ నుంచి వచ్చినోడు కాబట్టి వీటిని మారుస్తా ఇంకొక సమస్య పరీక్షిస్తున్నాడు అతను. మన యూనివర్సిటీలు జాతి వ్యతిరేక శక్తుల యొక్క వసతి గృహాలుగా మారినాయి. ఉమ్, ఇవాళ మీరు భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్నెందుకు డెవలప్ అవుతున్నాయండి? గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎందుకు నాశనమైంది? టీచర్ల సంఘాలు మేము పాఠం చెప్పాం, మాకు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కావాలి, మా పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలో చేరుస్తాం. ఈ టైప్ ఆఫ్ టీచర్ల సంఘాలకి ఎవరు లీడర్లు? ఉమ్, కమ్యూనిస్టులు. ఉమ్, అలాగే యూనివర్సిటీలో జరిగేది ఏంది? మనం ఎందుకు మన పిల్లల్ని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ కాలేజీలకి లేదు? ఇప్పుడు నేనే ఉన్నాను, మా స్కూల్ గవర్నమెంట్ స్కూలే. నెలకి 1-2 రోజుల పాటు మాకు యాజిటేషన్స్ ఉండే. అప్పుడు ఏం యాజిటేషనో మాకు తెలియదు. ఎర్ర జెండా పట్టుకుని వస్తారు, రండిరా అంటారు. మాకు కూడా సరదా, వెళ్ళిపోతాం. కానీ ఇది మా చదువుకి ఎఫెక్ట్ జరిగింది. తల్లిదండ్రులు, డబ్బులున్న తల్లిదండ్రులు ఏం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ఈ సమ్మెల దరిద్రం ఉంటుందని ప్రైవేట్ స్కూల్స్లో చేర్చారు. ఉమ్, అలాగే హాస్టల్స్, ఇదే కాలేజీలు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రిజర్వేషన్స్ వ్యతిరేక సమ్మె దేశవ్యాప్తంగా. ఉమ్, ఎన్ని రోజులు తెలుసా? 45 రోజులు సమ్మె. అబ్బో. ఉమ్, 45 రోజుల పాటు సమ్మె. మీరు అందరు క్లాసులకు రావడానికి వీల్లేదని స్టూడెంట్స్ యూనియన్ వచ్చి అంటాడు. సెలవు ఇచ్చారు మీకు? ఆ, ఉమ్, నేనేం చేయాలి ఇక్కడ? ఉమ్, నాకు మిగతా వాళ్ళ పిల్లలు ట్యూషన్ చదువుకుంటారు, ఉమ్, నాకు ట్యూషన్ చదువుకునే ఫీజు కట్టే స్థాయిలో మా నాన్న లేడు. ఉమ్, నేనేం చేయాలి ఇక్కడ? వెళ్ళి అక్కడ గొడవ పడేవాడిని. అంటే దాని మీద నాతో గొడవలు జరిగాయి. ఉమ్, అంటే నేను రిజర్వేషన్ లేనివాడిని. ఉమ్, అరే నేను రిజర్వేషన్ లేనివాడిని, రిజర్వేషన్ లేదు, చదువు లేకపోతే ఏమవుతాం ఉమ్, మన బతుకు? అంతేగా. రేపు పొద్దునంట నేను ఉమ్, అవసరమైతే 40 బ్యాడ్జ్ పెట్టి కూర్చున్నాం అన్న క్లాస్ అంటే నేను ఉమ్, అట్టా కుదరదు అంటారు వాళ్ళు. ఉమ్, ఇలాంటి సిచ్యుయేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు మానిపించి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ వాటికి ఇబ్బంది. ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. అదే నేను అనేది ఇందువల్లే కదా ఇప్పటికి కూడా గవర్నమెంట్ కాలేజీ లేదో గొడవ జరుగుతుంది. అంటే ఎంత స్థాయిలో ఇప్పుడు అంటే కమ్యూనిస్టులు మాత్రమే ఓ రకంగా బాగుపడుతున్నాయి. అవును, అవును. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుంటున్నాయి. ఉమ్, మరి గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి అంటే ఈ గొడవలే కదా. ఉమ్, ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? హాస్టల్స్ ఉంటాయి. ఉమ్, ఈ కమ్యూనిస్టు సంఘాలు లేదా జీవితంలో పని పాట అంటే బద్ధకమో లేకపోతే ఒక నిర్లక్ష్యమో, ఉమ్, అక్కడ నిరంతరం ఫుడ్ ఫ్రీ, ఉమ్, మినిమం ఫీ ఏదో ఉంటుంది, దాంతో బతికేయచ్చు. హాస్టల్ రూము మనం వార్డెన్తో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే, కమిటీల్లో ఏదో ఒక దాంట్లో ఉన్నామంటే చాలు, మన ఫుడ్ కంఫర్ట్. ఉమ్, అక్కడే ఎంఫిల్ పనిచేస్తారు, అక్కడే పిహెచ్డీలు పనిచేస్తారు. వీడు 50 ఏళ్ళు వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్ ఉమ్, అందులో. అట్లాంటి దాన్ని తీసేస్తున్నాడు అతను, తీసేశాడు. ఓకే. ఉమ్, ఇది నచ్చట్లా. ఉమ్, దేశ విద్యా వ్యవస్థ ఇంతవరకు కూడా, ఇప్పుడు మన యూనివర్సిటీలు గల్ఫ్ దేశాల్లో అడిగారండి, IIITలు ఇవి ఉమ్, గల్ఫ్ దేశాల్లో పెడుతున్నాం. ఉమ్, విదేశీయులకి వెళ్ళి మనం చదువుతా డబ్బులు తగలేస్తున్న ఏవైతే ఉన్నామో ఉమ్, ఆ యూనివర్సిటీలు ఇక్కడ పెట్టమన్నమ్మా, ఉమ్, వాడు వచ్చి ఇక్కడ పెడుతున్నాడు యూనివర్సిటీ. ఉమ్, అంటే మన సంపద బయటికి పోకుండా బయట సంపద మనకు వచ్చేటట్టు ఇలాంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చినోడు ధర్మేంద్ర ప్రధాన్. అవును. ఉమ్, ఇది నచ్చట్లా వీళ్ళకి. ఉమ్, ఉమ్, కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి అది అర్థం కాదు. అవును. ఉమ్, దాన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ సెటరేట్ చేస్తుంది. ఏంటంటే అరే అబ్బాయిలు పరీక్ష పేపర్ లీక్ అయితే ఎవడు సంతోషపడదు, ఇక్కడ చాలా బాధపడతాము, వాళ్ళు 2వ పరీక్ష రాయడం అంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, దానికి చర్య కావాలి. ఏం చర్య? వాళ్ళందరూ 2.5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు, బయటకు కూడా రావట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏం కావాలి? పరీక్ష ఇంకోసారి ఇట్లా జరగకుండా ఉండాలి. ఉమ్, దానికోసం యాక్షన్ తీసుకుంటున్నాం. బిల్లు ఏదో పెడతా. బిల్లు పెడతామంటున్నారు. అదే సందర్భంలో నెక్స్ట్ నుంచి అంతా ఆన్లైన్ ఎగ్జామ్.
ఉమ్. ఇక పేపర్ లీక్లు ఉండదు అది అప్పుడు. అది అవును. ఈ దేశంలో పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి? ఉమ్. వెరీ సింపుల్. ప్రింట్ బయటకు రాకూడదు. అసలు పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి దేశంలో? ఉమ్. కార్పొరేట్ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు వచ్చాక ఉమ్. ర్యాంకుల్ని చూపించుకునినే వాటికి ప్రమోషన్. అంతే కదా. ఆ ర్యాంకులు సంపాదించుకోవడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు. అది అందుకోసమే లీకులు అవుతున్నాయి. అంతే. తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ వాటికి ఎందుకు పంపించరు? వీటిట్లో అయితే డబ్బులు పోతే పోయింది, వాడు ఏ లీక్ చేసినా మన పిల్లల్ని పాస్ చేపిస్తాడని పంపిస్తున్నారు. ఉమ్. ఈ సిస్టమ్ ని సెటరేట్ చేస్తానని చెప్తున్నాడు అతను ఉమ్. మోడీ. ఉమ్. అంతే తప్పించి ధర్మేంద్ర ప్రధాన్ దాని గురించి ఎత్తలేదు అతను. అవును. ఉమ్. అలాగే పరిహారం అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు పరిహారం ఇస్తానంది ప్రభుత్వం. సోనం వాంగ్చుక్ చెప్పింది ఆ విషయంలో, ఉమ్. చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం అని. ఉమ్. కాబట్టి వీళ్ళు కోరుకున్న లక్ష్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతాది నెరవేరినట్టే. ఉమ్. ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళది ఉమ్. సంస్కరణలు ఇవన్నీ కూడా. అలాగే బిల్లే ఏకంగా భారీ జైలు శిక్షలు వేసేటటువంటి బిల్లు. ఉమ్. అప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చినటువంటిది, కానీ ఇప్పుడు పేపర్ లీకులకు సంబంధించి ఒక యాక్ట్, ఉమ్. ఇవన్నీ. ఉమ్. కాబట్టి ఇక ఈ నేపాల్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఆశ ఇప్పుడు గల్లంతైనట్టు. ఉమ్. ఇంకా లేదు సాగదీశారనుకోండి. Hmm. వాస్తవంగా ఈ ఉద్యమం ఎవరు క్రియేట్ చేసింది? పంజాబ్ ఎలక్షన్స్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ. ఉమ్. నిరంతరం ఒక యాక్టివిటీ ఉంటే తప్పించి, అంటే కేజ్రీవాల్ గొప్పోడని ఓటు వేసే పరిస్థితి ఎవడు లేడు ఇప్పుడు. ఉమ్. దానికి సాక్ష్యం మన ఢిల్లీలో తనే స్వయంగా ఓడిపోడు, ఉమ్. తన నియోజకవర్గంలోనే ఓడిపోడు, ఉమ్. తన వార్డులోనే ఓడిపోడు. ఉమ్. ఇంత దారుణమైన నాశనం ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. ఉమ్. ఒకప్పుడు అతను నమ్మారు, 13 ఏళ్ళు నమ్మారు జనం. 15 ఏళ్ల తర్వాత పోయింది ఆ నమ్మకం. ఉమ్. కాబట్టి ఇప్పుడు పంజాబ్లో పోయింది అనుకోండి, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి దెబ్బతింటది. పంజాబ్లో మొదటిసారి అధికారంలోకి వచ్చింది ఎలాగా? రైతుల పేరుతో ఉద్యమం చేసి 2 ఏళ్ల పాటు రోడ్డు మీద పడుకోబెట్టి ఉమ్. దాని కారణంగా ఉమ్. మరి ఏం సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి వాళ్ళు దీక్ష విరమించారు. సమస్య ఉంటాయి కదా పరిష్కారం అవడానికి. కానీ ఉద్యమం వెనక ఉద్దేశం ఏదైనా, కాక్రోచ్ అనే పార్టీ ఓకే ఓన్లీ సోషల్ మీడియా పార్టీకి అది మిగిలిపోతుందేమో అని అనుకుంటే, ఇప్పుడు జేపీ నడ్డా లాంటి వాళ్ళతో భేటీ అవ్వడం, ఈ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం, వీళ్ళు చేసిన యాజిటేషన్ స్పందించి ప్రధాని కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం, రేపు బిల్లు పెట్టడం, ఇది వీళ్ళ సక్సెస్ అని కొంతవరకు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆ ప్రెషర్ అది వాస్తవంగా నిన్న ఈ 20వ తారీఖు తర్వాత వచ్చింది. ఇప్పుడు దాకైతే పట్టించుకో, అంటే మన ఢిల్లీలో చేయడం, లేదంటే ప్రధాని ముట్టడించడం, వీళ్ళ మీద కంటే కూడా రాహుల్ గాంధీ రావడం, అది అంటే ఇందులో రాజకీయం చొప్పిస్తున్నారు కాబట్టి దిగింది. లేదంటే ఆయన రావడం, లేకపోతే వీళ్ళు కేజ్రీవాల్ ఇంకా తింటూ కూర్చోవడం, ఆ రోజు డాన్స్లు వేస్తా కూర్చుంటే వచ్చిండేది కదా గవర్నమెంట్. నిరసన తీవ్రమైనప్పుడు దాని స్వార్థపర శక్తులు ఎంటర్ అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం అర్జెంటుగా దిగడానికి కారణం ఏంటంటే, నిన్న దాడులు చేసిన వాళ్ళల్లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్త ఎవడున్నాడు అసలు అక్కడ దాడులు చేయడానికి? వీళ్ళు ముందున్నారు. అసలు వెళ్ళి అభిజిత్ దుప్కే గాడు వెళ్ళి పోలీస్ వెహికల్ కూర్చున్నాడు, ఆ దహియా వెళ్ళినేమో బర్గర్ తింటా కూర్చున్నాడు. అసలు ఎవడు లేడు అక్కడ. ఎవడిష్టం వచ్చినట్టు అటు రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? ఢిల్లీలో ఇంతకుముందు అల్లర్లు చేసిన వాళ్ళు, గుజరాత్ లో గొడవలు చేసిన వాళ్ళు, పంజాబ్ లో గొడవలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి చేశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష విరమించిన, నేను వాంగ్చుక్ కూడా నైట్ విరమించేసినట్టే. వీళ్ళు అంటే సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి ఒక పరిష్కారం దొరికితే విరమిస్తున్నారు అనుకోవాలా? నిజంగా వీళ్ళ వెనక రాజకీయ శక్తులు బలం ఉంటే అలా చేస్తారా? ఇప్పుడు అభిజిత్ దుప్కే ఎందుకు విరమించాడంటే ఎవడు పట్టించుకోవట్లేదని, ఇంకోటి తన ఆకలి తట్టుకోలేడు, అందుకని 24 గంటలు దీక్ష విరమించేశాడు. ఎవడిచ్చాడు హామీ అతనికి? సోనం వాంగ్చుక్ ఉన్నాడు, నేను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నా శవం అయినా సరే పర్లేదు అన్నాడు. ఏమైంది? వీళ్ళిద్దరికి అర్థమైపోయింది ఇప్పుడు ఏంటయ్యా అంటే, మనం జస్ట్ ఒక వివాదం సృష్టించాము కానీ దీన్ని మనం పరిష్కరించలేము, ప్రభుత్వం దిగిరాదు అన్నటువంటిది. ఇక్కడ సోనం వాంగ్చుక్ చెప్పేటటువంటిది, ఇంతకుముందు ఇట్లాంటి దీక్ష చేశాడు, నిన్న అదృష్టవశాత్తు ఎట్లాంటి చావులు లేకుండా కంట్రోల్ చేసింది ప్రభుత్వం. ఇంతకుముందు ఇతని దీక్షత టైంలో 8 మంది చచ్చిపోయారు లడఖ్లో, అప్పుడు ఇట్లాగ అల్లర్లే సృష్టిస్తే. ఈ ట్రిప్ అట్లాంటి ఆ కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇంకా ఇప్పుడు కూడా జరిగింది అనుకోండి, రేపు యాక్ట్ కింద తీసుకెళ్లి లోపల పెడితే జీవితకాలం జైల్లో ఉంటాడు. జనం మీద ఫీల్ అవుతారని కూడా అమాయకత్వం. ఈరోమ్ షర్మిల అని మణిపూర్ లో ఒక ఆవిడ ఉంటది, ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదని చెప్పి నిరాహార దీక్ష 28 ఏళ్ళు చేసింది. తిండి కూడా తినేది కాదు. చివరికి ఆమెకి ముక్కులో నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేవాడు. అయినా సరే ఆవిడ దీక్ష చేస్తానే ఉంది. అయినా ప్రభుత్వాలు దిగొచ్చినాయా ఏంటి? అక్కడ మణిపూర్ లో ఏది సైన్యం ఉండడానికి వీల్లేదంటది, దేశ రక్షణ. అది ఇది చేసింది బీజేపీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. మరి ఏం చేశారు?
ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్న ఇంతకుముందు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. లడక్ ప్రతిపత్తి, లడక్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చేయండి అంటే సరిహద్దుల్లో ఉన్నదాన్ని దేశంగా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఏలుకుంటారు. ఇంకోటి ఎవడు ఈ సోనం వాంగ్చుక్ ఎవడు కాంగ్రెస్ నాయకుడు కొడుకు ఇతను. రాజకీయం ఉంది అందులో. మోడీ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించారనుకోవాలా, పరిస్థితిని చూసి ఒక మెట్టి ఏమైనా దిగారా? ఒక సిస్టమేటిక్ గా అంటే అసలు దరిద్రులు ఎవరో బయటకు వచ్చేదాకా ఆగారు. నిన్నటి వరకు 21 రోజులు అస్సలు ముట్టుకోలేదు కదా వీళ్ళు. అవును, అదే కదా. కనీసం పిలవను కూడా పిలవలేదు కదా 40 రోజుల పాటు. 20వ తారీఖు క్యాచ్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు. మీరు చూడండి, దెబ్బలు తిన్నది జనం కంటే పోలీసులు ఎక్కువ. అవును పాపం. 180 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు మండిపోతుంది వాళ్ళకి, కొట్టని ఎట్లా. ఇదే వీళ్ళు అసలు ఎట్లా ఉంటదంటే, నిన్న ఒకతను కమ్యూనిస్టు కార్యకర్త, మాజీ కార్యకర్త ఒకతను పోస్ట్ పెట్టాడు సుదీర్ఘంగా. వీళ్ళది కమ్యూనిస్టుల ఉద్యమం ఎట్లా ఉంటుందంటే, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను, హార్డ్ కోర్గా చేశాను. ఎస్సీ విద్యార్థుల హాస్టల్స్ దగ్గరికి వెళ్ళాము, ఒక ఏడాది పాటు హాస్టల్స్కి వెళ్ళి అక్కడ చూస్తే, నేను ఎస్సీ అబ్బాయిని, ఎస్సీ మా నాన్న, కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఎప్పుడు కష్టం తెలియదు. అక్కడికి వెళ్తే పురుగులన్నం ఏంటి, ఎలకలు కొరకడం ఏంటి, ఇంత దారుణమైనటువంటి నరకాన్ని, ఆడపిల్లల లైంగిక వేధింపులు ఇవన్నీ చెప్తుంటే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. ఇది ఎట్లయినా పరిష్కారం కావాలని ఒక నాయకుడిగా నేను కోరుకున్నాను. ఆవేశపూరితంగా మాట్లాడేవాడిని. అది చూసి నేను నాయకులకు బాగా దగ్గర అయ్యాను. తర్వాతన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలో హైదరాబాద్ పిలిపించారు. ఈ పిల్లలందరినీ ఎవరైతే నాకు ఆ రోజున చెప్పారో వాళ్ళందరినీ ఎంటబెట్టుకుని వెళ్ళాం. తీరా చూస్తే ధర్నా అన్నోళ్ళు అకస్మాత్తుగా అసెంబ్లీ ముట్టడన్నారు. అసెంబ్లీ ముట్టడంటే అసెంబ్లీలోకి ఎవడ రానిస్తాడు. లాఠీ చార్జ్ చేశారు. ఇదే పిల్లలు రోడ్ల మీద బట్టలు చిరిగిపోయినాయి, చితక్ కొట్టారు. వాళ్ళని అందరినీ వెంట పెట్టుకుని వెనక్కి వచ్చాక మళ్ళీ ఈ ఉద్యమం ఏ ఆమరణ నిరాహార దీక్షకి వెళ్ళాలి అని నేను తపన పడతా ఆఫీస్కి వెళ్తే, ఆఫీసులో వాళ్ళందరూ యమా సంతోషంగా ఉన్నారు. నేనేమనుకున్నానంటే సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తూ హామీ ఏమన్నా ఇచ్చాడేమో రాజశేఖర రెడ్డి అనుకున్నాను. తీరా చూస్తే మంచి మైలేజ్ వచ్చేసింది మనకి. ఎదిరుగులేదు, ఏడాది అద్భుతం చేసినట్టే మనం అని పండగ చేసుకుంటున్నారు. ఏంటంటే రక్తం పడుతున్న ఫోటోలు చూసి అదేనంటే వీళ్ళ సంతృప్తి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అక్కడితో అయిపోయింది ఉద్యమం. మళ్ళీ కొత్త ఉద్యమం ఎంచుకున్నారు. ఇట్లా ఉంది, అందుకని నాకు విరక్తి పుట్టింది అని చెప్పుకొచ్చాడు. అలాగా ఉంటది వీళ్ళ మనస్తత్వం. నిన్న వీళ్ళు కోరుకున్నది ఏంటంటే రక్తం ఓడిపోయి కుర్రోళ్ళు, పిల్లలందరూ, ఆడపిల్లలు బట్టలు చిరిగిపోయి కనబడాలని అనుకున్నారు. కానీ ఆ హింసలో రక్తం ఓడతా కనిపించింది పోలీసులు, రాళ్ళేస్తా కనబడింది విద్యార్థుల పేరుతో ఉన్నోళ్ళు. వాళ్ళందరూ విద్యార్థులు అని కూడా నేను అన్నాను. అలాగే అసలు నీటితో సంబంధం లేని వాళ్ళు, నీట్ విద్యార్థులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అక్కడ? నీట్ అయినా ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చూపెట్టాలనుకుంటుంది గత కొన్ని నెలల నుంచి కూడా యువతరంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు నేను చూసాం, చదువుకునే రోజులు ఏదో పని చేసుకు బతికాం కదా. ఇవాళ పిల్లల్ని అట్లా పని చేసుకొని ఇస్తున్నారు తల్లిదండ్రులు. అసలు పిల్లలు అట్లాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, కొబ్బరి బోండాలు కొట్టాను, మందుల కొట్లో పనిచేశాను, బైండింగ్ షాప్లో పనిచేశాను, అనేక పనులు చేశాను. దీపాడు మంచామల షాపుల్లో పనిచేశాను, అనేక రకాలైన పనులు చేశాను. మీరైనా రకరకాల పనులు చేశారు. ఇది మన అమ్మ నాన్న పోషించక కాదు, మనం భవిష్యత్తులో ఏ పనైనా చేయగలగాలనేది ఆనాడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టింది. అంతేగాని మనకేం తిండి పెట్టలేక కాదు వాళ్ళు ఆ టైంలో. ఇవాళ అట్లాగా మన పిల్లల్ని పెంచుతున్నారా? మన పిల్లలకి ఏ కష్టం ఉండకూడదు అనేది ఇది అయిపోయింది. ఇవాళ ఇప్పుడు నేనే ఉన్నాను, పేపర్లు వేద్దాం అనుకునేవాడిని. పేపర్ వేయాలంటే మా ఏరియాలో ఉన్నోడు పెట్టిన షరత ఏంటంటే నాకు సొంత సైకిల్ ఉండాలి, నెంబర్ 1, డిపాజిట్ కట్టాలి, వాడికి ఏదైనా తేడా వస్తే నా జీతం నుంచి కట్ చేస్తాడు. మీకు అంతేనేమో. మాదైతే నేను పేపర్ వేసాను కూడా, నాది 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఆయన దగ్గర పెట్టుకుని నాకు పేపర్ వేసే అవకాశం ఇచ్చాడు. స్టిల్ ఈ రోజుకి కూడా నా ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఆయన దగ్గరే ఉంది. ఎందుకంటే అది మిస్ అయింది, నేను తర్వాత డూప్లికేట్ తీసుకున్నాను. అంటే అంత కష్టపడి వేసి అంతా చేస్తే మాకు అప్పట్లో వచ్చేది 300 ఎంత ఇచ్చేది. అది కూడా బిల్లులన్నీ వసూలు చేసి ఇస్తే, లేదంటే ఆ జీతం కూడా ఉండదు. రాదు. అట్లాంటిది నేను ఆ రోజు నాకు అవకాశం లేదు. ఇవాళ పేపర్ వేయడం సంగతి దేవుడు ఎరుగు. మీరు అరే స్విగ్గీ చేసుకుంటే 20,000 25,000 సంపాదిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో లేకపోతే ఏ ఓలా పెట్టుకుంటే రోజుకి 1000 రూపాయలు తక్కువ డబ్బులు రావట్లేదు. డబ్బులకి ఇవాళ సంపాదనకి ఛాయిస్ ఉంది. కానీ ఆ సంపాదన చేసే యువతరం ఎవరు ఫీల్ అవ్వట్లా. ఎవడైతే ఆల్రెడీ కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి తోడిలో ఇప్పుడు ఎట్లుంది, ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు,
సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి వాడికి నెక్స్ట్ ఇయర్ కల్లా 10% హైక్ వచ్చేయాలి, లేకపోతే ఏం కంపెనీలు రా అనేటటువంటి. అంటే ఇది ఒక విచిత్రమైన అన్రెస్ట్ ఇది. అది అవును. ఇలాగ ఏదో ఒక అసంతృప్తి ఉంటది, ఆ అసంతృప్తిని మోడీ మీదకి మళ్లించాలి. వ్యక్తికి సమస్య లేకుండా ఎప్పుడూ ఉండదు, వ్యక్తి సమస్యను ప్రభుత్వం మీదకి మళ్లించాలన్నది వీళ్ళ ఉద్దేశం. నీకు సరిగ్గా టాయిలెట్ రావట్లేదు, మోడీ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల నీకు రావట్లేదు అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఆ అసంతృప్తి కోసం వీళ్ళు సృష్టించింది ఇదంతా. అది మోడీకి తెలుసు, దాన్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించలేరు, దశల వారీగానే జరగాలి. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఒరిజినల్ యాజిటేటర్ అయితే, నీట్ కోసమే అయితే ఆర్టికల్ 370 గురించి అక్కడ ఉపన్యాసం ఏంది, రామ్ మందిర్ గురించి అక్కడ ఉపన్యాసం ఏంది, LGBT గురించి అక్కడ ఉపన్యాసం ఏంది, ఇలాంటివన్నీ మాట్లాడి ఫక్రామ్ అనేటటువంటి పదాలు వాడినటువంటిది ఆడపిల్లలతో. ఇలాంటి వాగుళ్ళు, ఇలాంటి వ్యవహారాలు ఎందుకు వచ్చినాయి? కానీ ఈ బిల్లులతో కొంత కంట్రోల్ అవుతుందా ఫైనల్ గా? రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లు వాళ్ళ యాజిటేషన్ నాకు తెలిసి లెక్క ప్రకారం అయితే ఏడాది ఎండింగ్ దాకా జరగాలండి. ఇది కాకపోతే ఇంకో వంక పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ పంజాబ్ ఎలక్షన్ పూర్తయి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిందంటే గనక ఇక అప్పుడు డౌన్ అవుతుంది వాళ్ళ యాజిటేషన్. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందంటే తాత్కాలికంగా వాయిదా పడి మళ్ళీ ఇంకో టాపిక్ రేపటి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంకి తీసుకొస్తారు. వీళ్ళు ఒక తయారు చేశారు. ఇప్పుడు మీకు ఇందులో కనబడుతున్నది ఏంటంటే, దాన్ని ఏమంటారు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిందని తెలుసు కాబట్టినే రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు, అంటే దీన్ని గ్రాప్ చేశాడు. పూర్తిగా ఐఎన్డిఏ కూటమికి జేపీసీకి సంబంధం లేదా? ఐఎన్డిఏ కూటమిలో మరి ఇద్దరు భాగస్వామిగా, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామి, గానీ ఆమ్ ఆద్మీకి ఇప్పుడు కొంచెం దూరంగా అదేమి లేదు. పంజాబ్ ఎలక్షన్స్ లో ఇద్దరు ఒకరికొకళ్ళు మళ్ళీ నిన్న క్రెడిట్ విషయంలో ఇద్దరు పోటీ అదే అనేది. అలా అనుకుంటే పంజాబ్ ఎలక్షన్స్ లో వీళ్ళిద్దరికి శత్రువులు. ఈ క్రిందసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ మొన్న వచ్చిన సర్వేల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్కి వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ ఫస్ట్కి వెళ్తుంది. కాబట్టి మొన్నప్పటి రైతు ఉద్యమాల ద్వారా కాంగ్రెస్ ని ఎట్టా దెబ్బతీశారో అక్కడ కాంగ్రెస్ ని తీసేసి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా. అట్లాగే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ 18% ఓట్లు వచ్చినాయి పంజాబ్ లో, ఫస్ట్ టైం. అంతకుముందు 4% అసెంబ్లీ ఎలక్షన్ లో. ఏకంగా మన పార్లమెంట్ ఎలక్షన్ లో 18 వచ్చింది, 26% మొన్న వీళ్ళకి వచ్చింది ఓట్లు. అంటే 20, ఇప్పుడు నలుగురు మధ్య పోటీ రేపు పంజాబ్ లో. ఈ నలుగురులో ఎవరు గెలుస్తారు అంటే 26% ఎవడు కొత్తాడు గెలుస్తాడు. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ వాళ్ళ పని 22కో 21కో పడిపోయింది. కాంగ్రెస్ 26 దగ్గర ఉంది. బీజేపీ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీని ఇప్పుడు సీన్ లోంచి తీసేయడం ఈ ఉద్యమం ద్వారా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కొట్టుకుంటాయి. జరుగుతుంది. చూద్దాం. మొత్తానికి దేశవ్యాప్తంగా అయితే ఈ చర్చ, ఈ సంచలనం కొనసాగుతుంది. మోడీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి కీలక బిల్లులు పెట్టబోతున్నారనేది ఒకటి. తర్వాత నిజంగా నీట్ లీక్స్ విషయానికి సంబంధించి పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు అనేది కూడా, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.